కరణ్ రాజమౌళి గారు నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. లుక్ మార్చేశారు, కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే వేరే ఇంటర్వ్యూలో డిఫరెంట్ హెయిర్ స్టైల్లో కనిపించారు మాకు. మా ఆవిడ మా 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 అమ్మాయి మా ఆవిడ కలిసి చేశారండి హెయిర్ స్టైల్. చేస్తారా? సో కేటీఆర్ గురించి ఇప్పుడు ప్రస్తుతం ఆ ట్వీట్ బాగా వైరల్ అవుతోంది. సో మీ ఇంట్లో మీరు కూడా వాళ్ళకి అప్పగించేశారనమాట మీ జుట్టుని. ఆ. సో ఎలా అనిపిస్తోంది మీకు వాళ్ళు చేసిన హెయిర్ స్టైల్? అది మీరు చెప్పాలి. నాకైతే చాలా హాయిగా ఉంది. హాయిగా చూడడానికి ఎలా ఉందో ఉంటుంది మీరు సమ్మర్లో. అన్డౌటెడ్లీ బ్యూటిఫుల్. సో ఏంటి, హౌ ఆర్ యూ కీపింగ్ యువర్ సెల్ఫ్ బిజీ అండి? ఈ లాక్డౌన్ పీరియడ్ ఎవరు ఊహించనిది హఠాత్తుగా అలా వచ్చి పడింది. అందరికీ సడన్గా సెలవులు ప్రకటించేశారు, వీళ్ళకి పరిమితం అయిపోమన్నారు. సో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్? ప్రెటీ మచ్ లైక్ ఎవ్రీబడీస్ లైఫ్ అండి. ఆబ్వియస్లీ ఇంటి బయటకు వెళ్ళలేం. సో ఇంట్లో మనం ఏమి చేయగలం అన్ని పనులు చేసుకుంటున్నాం. మా ఆవిడ మార్నింగ్ సెషన్లో కొంత టైం టేబుల్ ఇచ్చిందండి, ఇంటి పనులు ఏమేమి చేయాలన్నది. అది చేసేసరికి మార్నింగ్ సెషన్ అయిపోద్ది. తర్వాత ఇంకా టీవీలో వచ్చి సీరియల్స్, సినిమాలో లేకపోతే పుస్తకాలు చదువుతూ మిగతా టైం గడపడం అండి. మీ ఆవిడ టైం టేబుల్ ఇచ్చింది అంటున్నారు, అంటే ఏంటి ఇంటి పని వంట పని అన్నీ ఇచ్చేసారా మీకు? వంట పని లేదండి, వంటకి నేను చాలా దూరం. ఇంటి పని ఒక్కొక్క ఇంట్లో వాళ్ళందరికీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గది తీసుకోవాలి. సో ఊడవడం, డస్టింగ్ చేయడం, తడిగొట్టు పెట్టడం, ఎవరి బట్టలు వాళ్ళు ఉతుక్కోవడం. దిస్ ఇస్ ప్రెటీ మచ్ సేమ్ ఫర్ ఎవ్రీవన్. అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఏముంది పెద్దవాళ్ళకి ఎవరో ఒకళ్ళు చేసేవాళ్ళు ఉంటారు, సో వాళ్ళు మనల్ని ఇంట్లోనే ఉండండి, ఇంటికి పరిమితం అవ్వండి అని చెప్పడం వాళ్ళకి చాలా ఈజీ. కానీ సామాన్యుల లైఫ్ వాళ్ళకి ఏం తెలుసు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. వాట్ డూ యూ హ్యావ్ టు సే? అంటే నాకు తెలిసి ఇంటి పని చేసుకోవడం అన్నది ప్రతి మచ్ అందరూ చేసుకుంటూ ఉంటారండి, చేయాలి. కష్టం అనేది నాకు తెలిసి ఇంటి పని గురించి కాదు. అంటే ఇప్పుడు మనకి వలస కూలీలు ఉన్నారనుకోండి, కొంతమంది వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు, బట్ వెళ్ళని వాళ్ళు చాలా మంది ఉండిపోయారు. సో అలాంటి వాళ్ళ పరిస్థితి ఉందనుకోండి, ఇంటి పని చేసుకోవడం అనేది అసలు ప్రాబ్లం కదా వాళ్ళకి. బట్ డైలీ వేజెస్ ఎలాగా, సంపాదన ఎలాగా, తిండి ఎలాగా, బతకడం ఎలాగా, దట్ ఈస్ వెరీ స్కేరీ సిచ్యువేషన్. సో అది మనం చాలా అర్థం చేసుకోవాలి, సహృదయంతో అర్థం చేసుకోవాలి వాళ్ళ బాధని. సో మీకు ఇప్పుడు ఈ లాక్డౌన్ వల్ల హోమ్ వర్క్తో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ రెండు అలవాటైపోయినట్టున్నాయి. అంటే అంటే అలవాటు లేకపోవడం ఏం లేదు, చిన్నప్పటి నుంచి అలవాటైన పనే. గత 25 సంవత్సరాలుగా డైరెక్టర్ అయిన తర్వాత లేని పని మళ్ళీ కొత్తగా చేయాల్సి వస్తుంది. 25 సంవత్సరాలు అంటే ఖచ్చితంగా చాలా గ్యాప్ వచ్చినట్టే, మళ్ళీ కొత్తగా మొదలైనట్టే. బట్ మజిల్ మెమరీ ఉంటుంది కదండి, ఒకసారి అలవాటు అయింది. ఈతలాగే ఇంటి పని కూడా ఈతలాగే ఒకసారి వచ్చిందంటే మర్చిపోం, ఆటోమేటిక్ గా వస్తుంది. కాకపోతే శరీరం అంత చిన్నప్పుడు సహకరించినంత ఈజీగా సహకరించదు అంతే. అండ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ ఈజ్ లైక్, అంటే మేము కరోనా లాక్డౌన్ కి ముందు ఆల్మోస్ట్ మేము షూట్ చేసినంత ఎడిటింగ్ చేయడం కానీ అదంతా కంప్లీట్ అయిపోయింది. దెర్ ఈస్ సమ్ CG వర్క్, బట్ మెనీ స్టూడియోస్ ఆర్ ఆల్సో క్లోజ్డ్. ఈవెన్ అబ్రాడ్ కూడా స్టూడియోస్ ఆర్ క్లోజ్డ్, బట్ ఫ్యూ పీపుల్, హ్యాండ్స్ ఆన్ వర్కర్స్, ఫ్యూ స్టూడియోస్ హూ వర్క్ ఫ్రమ్ హోమ్. అలాంటి స్టూడియోస్ మాత్రం స్టిల్ వర్కింగ్. సో వీక్లీ 2 or 3 times వీఆర్ గివింగ్ దమ్ రివ్యూస్ అండి. CG వర్క్ రివ్యూ జరుగుతుంది, బట్ అది తప్ప రెస్ట్ ఆఫ్ ద వర్క్ హెస్ కమ్ టు అ హాల్ట్. యాక్చువల్లీ చాలామంది స్టార్లు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులందరూ కూడా ఈ లాక్డౌన్ సీజన్లో బయటకు వచ్చి చాలా విషయాలు చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. సో మీరు కూడా అడపదడప ఈ మధ్య కనిపిస్తున్నారు, మాట్లాడుతున్నారు, మీ వ్యూస్ షేర్ చేసుకుంటున్నారు. సో మీరు ఇంటికి పరిమితం అయిపోయారు కాబట్టి మీరు కొంచెం ప్రశాంతంగా ఖాళీగా దొరికారు అని అనుకుంటే మాత్రం పొరపాటే అని నాకు తెలుసు. బికాస్ మీరు చెప్తున్నట్టు వర్క్ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్. బికాస్ మీరు పని రాక్షసుడు అంటారు, నిజమేనా? రాఘవేంద్ర గారు పెట్టిన పేరండి. ఏమో నాకైతే ఇంకా పని చేయకుండా బద్దకించి సమయాలు ఇంకా కనపడతా ఉంటాయి. ఇంకా టైట్ చేయాల్సిన నట్స్ ఇంకా ఉన్నాయండి. ఇంకా మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా టైప్ చేస్తే ఎలా ఉంటుందో మరి ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు చెప్పాలి. రైట్, ఇప్పుడు ఏ ఫేజ్లో ఎగ్జాక్ట్గా ఉంది మూవీ? ఎడిటింగ్ పూర్తయిపోయిందని చెప్తున్నారు. సో అంటే పర్సంటేజ్ పరంగా చెప్తే ఎంత % ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ డన్? ఇప్పుడు జరుగుతున్న వర్క్ ఇంకా ఎంత % ఉంది? అంటే
ఆర్ఆర్ఆర్ లాంటి మూవీస్ ని యూ జస్ట్ కాంట్ డిఫైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంత షూటింగ్ బ్యాలెన్స్ ఉంది, ఎంత వర్క్ బ్యాలెన్స్ ఉంది అనలాగా. బికాజ్ షూటింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ద వర్క్. షూటింగ్ అయిపోతే వర్క్ కంప్లీట్ అయినట్టు కాదు. దెర్ విల్ బి మచ్ మోర్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, అండ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూ ఉంటుంది. సో కన్సాలిడేటెడ్ గా చూడాలండి. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ కన్సాలిడేటెడ్లీ అబౌట్ ఇంకో 20% ఉండొచ్చు. అండ్ ఎడిటింగ్ కంప్లీట్ అయిందంటే వాట్ ఎవర్ వీ షాట్ వీ కంప్లీటెడ్ ది ఎడిటింగ్. ఆబ్వియస్లీ ఇంకా షూట్ చేయని దానికి ఎడిటింగ్ అవ్వదు కదా. ఓకే, నేను ఆర్ఆర్ఆర్ గురించి ఇంకొంచెం డీటెయిల్స్ తెలుసుకుంటా. బట్ బిఫోర్ దట్, అసలు ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ లాక్డౌన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఈ 25 days మనం ఇప్పుడు లాక్డౌన్ ఇప్పటిదాకా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. ఇన్ని రోజుల పాటు హౌ వాజ్ ఇట్? అంటే ఎప్పుడైతే సిచ్యువేషన్ మీకు తేడతెల్లం అయిందో, హౌ డిడ్ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్? వాట్ వాజ్ ద ఫస్ట్ థింగ్ యూ థాట్? అంటే మనకి ఇది అంచెలంచెలుగా మనకి ఇన్ఫర్మేషన్ అండి వచ్చిందండి. ఇట్ ఈస్ నాట్ లైక్, బట్ చాలా తక్కువ టైంలోనే అంచెలంచెలుగా మనకు వచ్చింది. అంటే చాలా రోజుల వరకు కూడా, అంటే నాకు గుర్తుండి మిడ్ మార్చ్ వరకు కూడా ఇది మనకు అసలు మనకి ఎఫెక్ట్ అయ్యి ఇది జబ్బు అని కానీ, మన భారతదేశం ఇలాంటి లాక్డౌన్ లోకి వెళ్తుందని కానీ ఐ డోంట్ థింక్ ఎనీ వన్ ఎక్స్పెక్టెడ్. చైనాలో అయిందంట, ఇటలీలో అయిందంట, అక్కడెక్కడో అయిందంట, మన వరకు అంటే వస్తుందన్న ఆలోచన కూడా రాలేదు మనకి. ఒకసారి వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్ గా టక్ 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 మని రావడం, లేదు మనకు కూడా వస్తుందంట అంటాం, జనతా కర్ఫ్యూ అంటాం, కాదు లాక్డౌన్ అంటాం, 3 వారాలు అంటాం, 3 వారాలు కాదు ఎక్స్టెన్షన్ అంటాం. ఎవ్రీథింగ్ హ్యాపెండ్ వెరీ క్విక్లీ. సో అదంతా మైండ్ లో అందరికి అర్థం అవడానికి, నేనేమి సెపరేట్ ఏం కాదు, అందరిలాగే దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి యూనో దెర్ ఇస్ వెరీ లిటిల్ టైమ్ టు డైజెస్ట్, అండర్స్టాండ్, టు ప్లాన్ సంథింగ్ ఆర్ డూ సంథింగ్. చాలా చాలా త్వరగా అయిపోయింది. ఐ థింక్ ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ కూడా అవగాహన వచ్చింది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, బయటకు వెళ్తే ఏ విధమైన ప్రమాదాలు వస్తాయి, అందరికీ ఆల్మోస్ట్ భారతదేశానికి అంతటికి కూడా అర్థమైంది. సో ఈ కాడి నుంచి మనం తీసుకునే జరిగిందంతా వదిలేండి, వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్. ఇక్కడి నుంచి మనం ముందుకు ఎలా వెళ్తా ఉన్నది ఐ థింక్ వాట్ వీ హ్యావ్ టు ఫోకస్ మోర్, ఎవ్రీవన్. కానీ ఎప్పుడైతే ఈ కరోనా అన్న దాని గురించి మనం ఫస్ట్ విన్నామో, లైక్ యూ సెడ్, అదంతా మనకు సంబంధించింది కాదు, మన వరకు రాదులే అనే ఫీలింగ్లోనే చాలామంది ఉన్నాం. కానీ వన్స్ ఇట్ స్టార్టెడ్ అటాకింగ్, ఆ బ్రీతింగ్ స్పేస్ కూడా ఇవ్వకుండా అది అటాక్ చేసుకుంటూ పోయింది. సో అందరూ ఒక ప్యానిక్లోకి వెళ్ళిపోయారు. సో వర్ యూ ఆల్సో వన్ ఆఫ్ దెమ్? అంటే మీరు కూడా ప్యానిక్లోకి వెళ్ళిన సిచ్యువేషన్ ఉందా? లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఎందుకంటే చాలామంది ఇప్పటికీ నేను మాట్లాడుతుంటే చాలా భయం వేస్తోంది, ఏమైపోతుందో అర్థం కావట్లేదు, ఇలాంటి ఫ్రేజెస్ నా దగ్గర యూజ్ చేస్తున్నారు. సో అది మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేశారా? మీకు అంత భయం అనిపించిందా? 2 విషయాలండి. నాకు జరుగుతున్న దాని గురించి భయమే లేదు. ఏమి జరగబోద్దో, ఇఫ్ దిస్ కంటిన్యూస్ టు బి ఎ వెరీ డెడ్లీ డిజీజ్, జరగబోయే ప్రమాదాలు ఎలా ఉంటాయి, పరిణామాలు ఎలా ఉంటాయని కొంచెం ఊహించుకోవడానికి, ఫార్వర్డ్ థింకింగ్ 2-3-4 months డౌన్ ద లేన్ ఎలాంటి డేంజర్స్ రావచ్చు అని ఆలోచించుకున్నప్పుడు కొంచెం భయం వేసింది. బట్ ఇంకోటి మనం అర్థం చేసుకోవాల్సిందండి, ఇది ప్రమాదకరమైన వ్యాధి అంటే ఇట్ ఈస్ కరోనా బై ఇట్ సెల్ఫ్ ప్రమాదం కాదండి, అది మనం అందరూ అర్థం చేసుకోవాలి. బట్ బికాస్ అది అందరికి చాలా ఎక్కువ మందికి అంటుకునే అవకాశం ఉంది కాబట్టి తద్వారా వచ్చే కాన్సిక్వెన్సెస్, హెల్త్ సిస్టమ్ ఫెయిల్యూర్ కానీ, ప్రభుత్వం ఫెయిల్యూర్ కానీ, దట్ ఈస్ ద డేంజర్. కరోనా బై ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ డేంజరస్. దట్ వీ షుడ్ బి వెరీ వెరీ క్లియర్లీ అండర్స్టాండ్ అండి. ఎందుకంటే the first 3 weeks of lockdown was very very essential for everyone to understand the situation and even for the government to take control and plan what they have to do. A lockdown was very essential. And నేను ఇంతకు ముందు కూడా చెప్పానండి చాలా సార్లు, అందరూ కూడా చెప్తున్నారు, ఇట్ ఇస్ అ బిగ్ వండర్. మన భారతదేశం లాంటి దేశం, రూల్స్ పాటించని దేశం, పేదరికం ఉన్న దేశం, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్న దేశం, రకరకాల మతాలు, కులాలు, భాషలు ఉన్న దేశంలో ఒక్క పిలుపిస్తే, గవర్నమెంట్ ఇచ్చిన ఒక్క పిలుపుకి అందరూ స్పందించి ఇంత ఎఫెక్టివ్ గా మోర్ దెన్ 99% ఆఫ్ ద పీపుల్ ఇళ్ళ కట్టుబడి ఉండటం అనేది ఇట్ ఈస్ లైక్ రియల్లీ వండర్ అండి. దట్స్ అవర్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. యా, డెఫినెట్లీ. అండ్ అందులో మీడియా పాత్ర చాలా ఉందండి. చాలా 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 భయపెట్టారు. ఇది ఇలా వెళ్ళకపోతే, మీరు ఇళ్లలో ఉండకపోతే మీకే కాదు అందరికీ ప్రమాదం అని భయపెట్టారు, విచ్ వాజ్ ఎసెన్షియల్. అండ్ జనాలు ఆ ప్రాణ భయంతో కూడా
ఇళ్లలో ఉన్నారు, విచ్ వాజ్ వెరీ ఎసెన్షియల్ అండి. బట్ నౌ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ లాక్డౌన్ కెనాట్ గో ఫర్ ఎవర్. ముందు ఇన్ని నెలల పాటు అలా ఉంచేది కాదు. దశల వారీగా వీ హ్యావ్ టు టేక్ ఇట్ అవుట్. లాక్డౌన్ నుంచి దశల వారీగా తీసుకురావాలి. గవర్నమెంట్స్, బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ డూయింగ్ ఎక్స్టెన్సివ్ ఎక్సర్సైజెస్ ఆన్ ఇట్. అలాగే నాకు తెలిసి మీడియా పాత్ర కూడా ముందు ఎంత మంచి పాత్ర పోషించిందో ఇప్పుడు కూడా పోషించాలండి. జనాలు, ఐ థింక్ నౌ వీ షుడ్ స్లోలీ స్టార్ట్ నాట్ యూజింగ్ ద వర్డ్స్ లైక్ ప్రపంచాన్ని గడగడలు వణికిస్తున్న వ్యాధి, మహమ్మారి, అందరూ వణికిపోతున్నారు, ఎంతమంది చచ్చిపోతున్నారు, అంతమంది చచ్చిపోతున్నారు. ఐ మీన్ ఫ్యాక్ట్ కెన్ బి స్టేటెడ్ యాజ్ ఫ్యాక్ట్, బట్ ఆ ప్రిఫిక్సెస్, ఆ అడ్జెక్టివ్స్ కొంచెం తగ్గించి జనాల్ని స్లోగా భయం నుంచి కాషన్ వైపు, దే షుడ్ బి కాషియస్. నేను అనేది అసలు మొత్తం వదిలేసి మన ఇష్టం వచ్చినట్టు తిరిగామని కాదు, బట్ భయాన్ని నుంచి కాషన్ లోకి మార్చాల్సిన అవసరం ఉందని నా ఉద్దేశం అండి. మేము ఎవరిని భయపెట్టాలనే ఉద్దేశం మీడియాకి ఎవరికి ఏమీ లేదు. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా ఆఫ్టర్ 21 days ఆఫ్ లాక్డౌన్, అయ్యో లేదండి, ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ యూ, నేను కూడా మామూలుగా నా వ్యూ షేర్ చేస్తున్నాను. 21 days ఆఫ్ లాక్డౌన్ పూర్తయి ఇంకొక 21 days మనం ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత కూడా ఇప్పటికీ దీని సీరియస్నెస్ని అర్థం చేసుకునే వాళ్ళు చాలా మంది మన కళ్ళ ముందు మన చుట్టూ కనిపిస్తున్నారు. మీకు అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? బాధేస్తుందండి. ఎందుకంటే ఏమంటారండి, ఏదన్నా ఒక క్లాత్ ని తెల్లగా ఉతికితే దాని మీద ఉన్న ఒక చిన్న నల్లమచ్చ కూడా మొత్తం క్లాత్ అంతా మురిగ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. 140 కోట్ల మంది ప్రజానికి ఉన్న దేశంలో 130, 140 వాట్ ఎవర్, ఇన్ని కోట్ల మంది, మోర్ దెన్ 99% ఆఫ్ ద పీపుల్ పాటిస్తున్నప్పుడు ఈ కొంతమంది ఎందుకు ఇలా చేస్తున్నారు, వీళ్ళ మూలంగా అరే దేశం ఇలాగే ఉంది అన్న ఫీలింగ్ బయట వాళ్ళకి వస్తుందా అని అలాంటి బాధ ఎక్కువ ఉంటుందండి. దానికి వాళ్ళు ఏం చేయాలంటే ఏం చెప్తాండి, ఏం చేయాలో ఆ జ్ఞానం వాళ్ళకు ఉండాలంతే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు చాలా వీడియో కాలింగ్ యాప్స్తో చాలా డిస్టెన్స్, అంటే ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ సోషల్గా చాలా మందితో కనెక్ట్ అయ్యే మీరు కనిపిస్తూ ఉన్నారు మాకు ఈ మధ్య. సో డాక్టర్స్తో కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు, చాలా నాలెడ్జ్ మీరు గెయిన్ చేసే ఉంటారు. సో సంథింగ్ ఎక్స్ట్రా యూ లర్న్ట్ అబౌట్ కరోనా, అంటే మామూలుగా మనం వింటున్నది కాకుండా ఇంకొంచెం దగ్గరగా అసోసియేట్ అయి ఉండి డాక్టర్స్తో మాట్లాడినప్పుడు మీకు తెలుసుకున్న కొత్త విషయాలు ఏమైనా ఉన్నాయా? I think again coming to the media, I think doctors చెప్తున్న దాన్ని, ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాన్ని ప్రజలకు ఐ థింక్ ఎవ్రీ డీటెయిల్డ్ ఐ థింక్ మీరు అందించే ఉంటారు. నేను స్పెషల్గా అంతకు మించి నాకు స్పెషల్గా ఏం లేదండి. బట్ మన అదృష్టం, అందరూ చాలా మంది చెప్తున్నదే, ఎక్స్పర్ట్స్ చెప్తున్నదే మన అదృష్టం. లైక్ వీ మైట్ హ్యావ్ గాటన్ అ వీక్ స్ట్రెయిన్. మనకున్న సమ్మర్ వేడి కూడా హెల్ప్ చేస్తూ ఉండొచ్చు. మన పేదరికం మూలంగా మనకి ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ మనకు హెల్ప్ చేస్తూ ఉండొచ్చు. సో ఈ కారణాలు తీసుకుంటే మేబీ 1 or 2 మేబీ కంబైన్డ్, సైంటిఫిక్ ఇంకా ప్రూవ్ అవ్వకపోవచ్చు, కానీ మేబీ ఆల్ దీస్ పుట్ టుగెదర్ మనకి తగలాల్సినంత మిగతా దేశాలు, పాశ్చాత్య దేశాలకి తగిలినంత ఇంపాక్ట్ మన భారతదేశానికి ఇప్పుడు వరకు అయితే తగలలేదు డెఫినెట్లీ. ఐ మీన్ ఇప్పుడు మనకున్న నెంబర్ 15,000 నెంబర్స్ ఏదో చెప్తున్నారు. ఆబ్వియస్లీ దట్ మైట్ నాట్ బి ద ట్రూత్ ఇన్ ద సెన్స్ మనకు అన్ని టెస్టింగ్ కిట్లు ఇంకా లేవు కాబట్టి, అంత ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేయట్లేదు కాబట్టి దోస్ నెంబర్స్ ఆర్ డౌన్. ఇప్పుడు మనం కొత్తగా నెంబర్స్ బయటపడుతుంటే జనాలు ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది, ఈ కొత్తగా బయటపడే నెంబర్స్ అన్ని కూడా కొత్తగా సోకిన వ్యాధులు కాదండి, కొత్తగా బయటపడుతున్న వ్యాధులు ఆల్రెడీ ఉంది. కరోనా చాలా మందిలో ఆల్రెడీ ఉంది, చాలా మందికి వచ్చినట్టు కూడా తెలీదు, దానంతట అదే తగ్గిపోద్ది. ఇట్స్ అ వీక్ వ్యాధి, స్ట్రాంగ్ వ్యాధి కాదు. అండ్ టెస్ట్లు పెంచుతా ఉంటే నెంబర్స్ పెరుగుతూ ఉంటాయండి. ప్లీజ్ జనాలకి అది మీరు క్లియర్ గా చెప్పాలి. నెంబర్స్ పెరుగుతున్నంత మాత్రాన పానిక్ లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. రైట్. ఇప్పుడు కీరవాణి గారి సాంగ్ మనం విన్నాము. ఇన్ఫాక్ట్ ఆయన ఈ విషయాలన్నీ చెప్తూ ఎప్పుడో ఒక పోయం వినిపించారు. మీకు అది గుర్తుందో లేదా నాకు తెలియదు, నేనైతే యూట్యూబ్ లో చూస్తున్నాను. అవునండి, షేక్ హ్యాండ్ పోయం. షేక్ హ్యాండ్ పోయం. 1000 రోగాల పుట్టమన చెయ్యి, చాలిక కరచాలనం, దండం పెట్టిన వాడే ధన్యజీవి అని. అది ఇప్పుడు మనం వింటే ఐ థింక్ పర్ఫెక్ట్ టు ద సిచ్యువేషన్. అందరూ కడుపుబ్బా నవ్వుకోవడంతో పాటు అది ఎంత నిజమో కదా, మన నమస్కారం అన్నది మనకి ఎందుకు ఆ సంస్కారం వచ్చింది అనేది నిజంగా మనకు అర్థమవుతుంది. అవునండి. నాకు చెప్తుంటే గుర్తొచ్చిందండి, ఒక 2-3 సంవత్సరాల క్రితం బాహుబలి సెకండ్ పార్ట్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో, పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో
అండ్ ఆల్సో రిలీజ్ అయిన తర్వాత జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్స్ కి వి ట్రావెల్డ్ ఇన్ సౌత్ కొరియా, చైనా, జపాన్, ఆ దేశాలన్నీ తిరిగామండి. అక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరిని కలిసినా ఎవరిని ఇచ్చేసినా సరే వాళ్ళ ట్రెడిషనల్ ప్రకారం ఇలా బౌ చేస్తారు. షేక్ హ్యాండ్ లివర్. షేక్ హ్యాండ్ లివర్ అంటే ముందు బౌ చేసిన తర్వాత మనం షేక్ హ్యాండ్ ఇస్తే షేక్ హ్యాండ్ ఇస్తారు. ఫస్ట్ దే విల్ బౌ. వాళ్ళ ట్రెడిషన్ ని వాళ్ళు ఎంత అడ్వాన్స్డ్ దేశాలైనా టెక్నాలజికల్ ఎంత అడ్వాన్స్ అయినా వాళ్ళ దాన్ని వాళ్ళు మర్చిపోలేదండి. మనం మాత్రం మన నమస్కారాన్ని ఎందుకు కంప్లీట్ గా వదిలేసాం? షేక్ హ్యాండ్ ఇవ్వడం తప్పనేం కాదు, అది వెస్టర్నర్స్ పద్ధతి, అదేమి చేయకూడదని కాదు. మన నమస్కారం ఎందుకు మానేసామని నాకు చాలా బాధ అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కూడా పాటిస్తాను అది. నేను షేక్ హ్యాండ్ లేవును, అందరికి నమస్కారం ఇద్దామని ఫిక్స్ అయ్యాను. బట్ చాలా మంది అఫెండ్ అయ్యారండి. షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నమస్కారం అంటే అదేదో ఏంటి నేను ముట్టుకోరు అంటాను షేక్ హ్యాండ్ అని చాలా అఫెండ్ అయ్యారు. అరే ఎందుకు రా జనాలను అఫెండ్ చేయడం అని మానేశాను. బట్ నౌ ఐ థింక్ లైక్ ప్రతి మన జీవితంలో మనకి ఎదురైన ప్రతి ఛాలెంజ్ ఒక మంచి ఒక చెడు ఉంటది అంటారండి. నేచర్ మన మీద తీసిన ప్రతి ఛాలెంజ్ లో ఒక మంచి చెడు రెండు కలిపి ఉంటాయంట. సో ఈ కరోనా ఎంత బాధలు పడినా అట్లీస్ట్ ఐ మీన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద పాజిటివ్ థింగ్ దట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ కరోనా, దిస్ ఇస్ వన్ థింగ్. మన కల్చర్ ఐ థింక్ విల్ గెట్ బ్యాక్ టు దిస్. ఇంకా షేక్ హ్యాండ్ లో ఖచ్చితంగా ఎదుటి వాళ్ళు వచ్చి మనకి షేక్ హ్యాండ్ ఇచ్చే లోపే మనం నమస్కారం పెట్టేస్తే వాళ్ళు ఇమీడియట్ గా ప్రతి నమస్కారం పెట్టేస్తారు. సో కరోనా లాక్డౌన్ అన్నాక ఇంకొన్ని రోజుల పాటు మనం బయటికి వెళ్ళలేము అని ఎప్పుడైతే మీరు ఫిక్స్ అయిపోయారో అప్పుడు మీరు ఇమీడియట్గా చేసిన పని అంటే మీకు సినిమా గుర్తొచ్చిందా, మీ పర్సనల్ లైఫ్ గుర్తొచ్చిందా? దేనికి సంబంధించిన పనులు ముందు ఇమీడియట్గా అన్ని సిద్ధం చేసుకోవాలి, ప్రిపేర్ అవ్వాలి కమింగ్ డేస్కి అని అనుకున్నారు? రెండు అండి, సైమల్టేనియస్. బోత్ సినిమా పనులు అండ్ పర్సనల్ లైఫ్ బోత్ రెండు పక్క పక్కనే గుర్తొచ్చినాయి. అండ్ అంటే మనకి క్లారిటీ లేదండి. అదే మనకి లాక్డౌన్ ప్రకటించిన టైంకి మనకి అంత క్లారిటీ లేదు. అంటే ఈ లాక్డౌన్ 3 వారాలు అన్నారు, బట్ పక్క నుంచి 3 వారాలు కాదు, మిగతా దేశాలన్నీ చాలా ఎక్స్టెండ్ చేస్తున్నాయి, ఇంకా ముందుకెళ్తే అన్నారు. మన దేశం అన్ని రోజులు లాక్డౌన్ అవ్వగలదా లేదా అని మనకు తెలియదు. సో ఎక్కువగా అంటే ముందు కొంచెం 2-3 రోజులు కొంచెం అటు ఇటు అది చేయాలా ఇది చేయాలని ఆలోచించినా దాని అర్థమైంది ఏంటంటే మనం ఎక్కువ ఆలోచించి ఏమీ చేయలేము. ఈ 2-3 వారాలు మనకి లాక్డౌన్ అప్పటికి ఏప్రిల్ 14 కదండి ఇచ్చింది. ఏప్రిల్ 14 వరకు మనం ఏం చేయగలం, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏం చేయగలం? ఓకే, పప్పులు ఉప్పులు ఉన్నాయా? ఓకే, ఎంతవరకు ఉన్నాయి? కూరగాయలు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? పక్కన మార్కెట్ ఉందా? ఓకే, ఇది సినిమాకి సంబంధించి ఏం చేయగలం? అప్పటికి ఇంకా మాకు చరణ్ బర్త్డే టీజర్ వర్క్ జరుగుతుంది. సో ఓకే, మనకి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నెట్వర్క్ ఉంది, మనకి కీబోర్డ్ ఆర్టిస్ట్ దగ్గర నెట్వర్క్ ఉంది, ఎడిటర్ దగ్గర నెట్వర్క్ ఉంది. ఓకే, దీనికి సంబంధించిన ఆన్లైన్ వర్క్ మనం ఎలా చేసుకోగలం? సో ఇంతే, 3 వారాలకు మించి ఇంకా మనం ఆలోచించొద్దు అని చెప్పి ఫిక్స్ అయిపోయి దాని ప్రకారం వర్క్ చేసుకుంటే. కానీ చాలా మంది ఈ 21 days చేతిలోకి వచ్చాయి అని తెలిసిన వెంటనే దే స్విచ్డ్ మోడ్స్. సో కెరియర్ మోడ్ నుంచి ఫ్యామిలీ మోడ్కి, పర్సనల్ మోడ్కి చాలా మంది స్విచ్ ఓవర్ అయిపోయారు. సో ఈ 21 days నా లైఫ్లో నేను ఇంతకాలం చేయలేకపోయింది, చేయాలనుకుని తాపత్రయపడి అవ్వంది, సంథింగ్ ఐ వాజ్ లాంగింగ్ టు డూ, వాటిని ఏమైనా ఫుల్ఫిల్ చేద్దాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో డిడ్ యూ హ్యావ్ సంథింగ్ లైక్ దట్ ఆన్ యువర్ మైండ్? అంటే మాకు జనరల్ గా ఫ్యామిలీ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్, పర్సనల్లీ నాకు రెండు ఎప్పుడు ముడిపడే ఉంటాయండి. ఇట్స్ నాట్ లైక్ దట్ ఫ్యామిలీస్ కంప్లీట్లీ అవే, సినిమాల్లో పడిపోయి ఫ్యామిలీని కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేయడం అనేది ఎప్పుడు జరగలేదు, ఎప్పుడు ముడిపడే ఉంటాయి. ఐ మీన్ టు సే అంటే మీ ఫ్యామిలీతో మీ టైం అని కాదు, మీరు పర్సనల్ గా చేయాలనుకున్న కొన్ని ఏవో ఉంటాయి, మీ ఇంట్రెస్ట్లు ఉంటాయి, అపార్ట్ ఫ్రమ్ మూవీస్ ఇంకా ఏవో ఇష్టం ఉంటాయి, అలాంటి వాటికి టైం కేటాయించాలి అని ఏమన్నా అనుకున్నది ఉందా? ఎక్కువ నాకు పుస్తకాలు చదవడం మానేసి చాలా రోజులైందండి. పుస్తకాలు చదివేంత టైం కానీ మైండ్ స్పేస్ కానీ దొరకలేదు. సో ఇప్పుడు దొరికిన దాంట్లో మళ్ళీ అది మొదలు పెడదాం అని చెప్పి చేశాను. యాక్చువల్లీ దిస్ ద బుక్ దట్ ఐఎమ్ యాక్చువల్లీ రీడింగ్ నౌ. సో పుస్తకాలు చదవడం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. రైట్. ఆన్ ద అదర్ హ్యాండ్ సైమల్టేనియస్గా మూవీ వర్క్ కూడా జరుగుతుందని కూడా మాకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఎలా మానిటర్ చేస్తున్నారు వర్క్ ప్రోగ్రెస్ ఎలా జరుగుతుందన్నది మీరు ఇంట్లో కూర్చుని ఫుల్ ఫ్లెజ్డ్గా 100% మానిటర్ చేయగలుగుతున్నారా? అది చేయలేం కదండి. ఇంతకు ముందు చెప్పినట్టు ఆల్మోస్ట్ ఎవ్రీ వర్క్ హ్యాస్ కమ్ టు అ స్టాప్. ఓన్లీ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ మాత్రమే, అది కూడా కొన్ని స్టూడియోస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలిగే స్టూడియోస్ మాత్రమే చేస్తున్నాయి. అండ్ మా విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ చెన్నైలో ఉంటారు, నేను ఇక్కడ ఉంటాను, అండ్ సెంధిల్ వాళ్ళ ఇంట్లో ఉంటాడు. సో విల్ హ్యావ్ దిస్ గ్రూప్ కాలింగ్.
అందరూ స్కైప్, వి గెట్ ఆన్ టు ద స్కైప్ ఆర్ ఎనీ ఎనీ వీడియో కాన్ఫరెన్స్ అండ్ యాప్, అండ్ ఆ షార్ట్ ని చూస్తూ నా స్క్రీన్ షేర్ చేస్తూ దాని మీద కమెంట్స్ పాస్ చేస్తూ ఉంటాను. ఎవరు కమెంట్స్ అది పాస్ చేస్తూ ఉంటారు. దెర్ ఇస్ వన్ మోర్ పర్సన్, విజువల్ ఎఫెక్ట్ సూపర్వైజర్ తాలూకు అసిస్టెంట్, హూ విల్ రికార్డ్ ఆల్ ద కమెంట్స్ అన్ని రికార్డ్ చేసుకొని స్టూడియోకి పంపిస్తారు. వాళ్ళు కరెక్ట్ చేస్తారు, మళ్ళీ పంపుతూ ఉంటారు. దిస్ ఈస్ లైక్ 2 times or 3 times a week that we do this work. Except for this work, rest of the work has come to a stop. జనరల్గా చాలా లాగ్ ఉంటుంది మీరు చెప్పిన ఈ ప్రాసెస్ వల్ల. మనం మామూలుగా 10 minutesలో అయిపోతుంది అనుకున్నది ఒక గంట సేపు పట్టే అవకాశం ఉంటుంది, లేదా ఇంకొంచెం ఎక్కువ టైం అయినా తీసుకునే అవకాశం ఉంది. సో ఎక్కడో తెలియని ఒక అసహనం లాంటివి వస్తూ ఉంటాయి. ఆర్ యూ ఆల్సో ఎక్స్పీరియన్సింగ్ ఇట్? అంటే నాకు జనరల్ గానే నాకున్న, నేను చేసే సినిమాల్లో నాకు ఉండాల్సిన ప్రధానమైన లక్షణం పేషెన్స్ అండి. చాలా పేషెంట్ గా ఉండాలి. కంగారు పెడితే ఏ పని జరగదు. చాలా పేషెన్స్ గా ఉండాలి. సో వర్క్ లో నాకు పేషెన్స్ అనేది బాగా అలవాటు అయిపోయింది. సో అంత అసహనానికి గురవును. స్లోగా స్టెప్ బై స్టెప్ అలా చేసుకుంటానే వెళ్తా ఉంటాను. ఓకే, ఆర్ఆర్ఆర్ విషయానికి వస్తే మీరు అసలు ఏమని పిలుస్తున్నారు? RRR అంటున్నారా, ఆర్ఆర్ఆర్ అంటున్నారా, లేక ఆ టైటిల్ రౌద్రం రణం రుద్రం అంటున్నారా? అంటే రౌద్రం రణం రుద్రం, ఐ డెంట్ వాంట్ టు పుట్ దోస్ థింగ్స్ యాజ్ ద మెయిన్ టైటిల్ అండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ దట్. ఆర్ఆర్ఆర్ అన్నది ఈజ్ ద టైటిల్. అంటే నాకు ఇలాంటి సినిమాలకి పాన్ ఇండియా మొత్తం అందరికి కలిపి ఒకే టైటిల్ ఉండాలి. ఒక్కో భాషలో ఒక్కో టైటిల్ ఉండటం అన్నది ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ అండి. పబ్లిసిటీ పరంగా కానీ, జనాలు నోరులో నానడం పరంగా కానీ, ఏ విధంగా అయినా సరే ఒక టైటిల్ ఉండటం అనేది కరెక్ట్. సో పీపుల్ ఆర్ కాలింగ్ ఇట్ RRR అని, ఆర్ఆర్ఆర్ అని 2 రకాలుగానే అంటున్నారు. దానికి ఒక మీనింగ్ ఉండాలి కాబట్టి ఎక్స్టెన్షన్స్ ఇచ్చాం. ఒక్కొక్క లాంగ్వేజ్ లో ఒక ఎక్స్టెన్షన్ ఇచ్చాను తప్ప ద టైటిల్ విల్ బి RRR. కానీ మొదట్లో మీరు ఆర్ఆర్ఆర్ పెట్టినప్పుడు దాని మీనింగ్ వాజ్ జస్ట్ రాజమౌళి, రామ్ చరణ్ అండ్ రామారావు, అంతేనా? అవును, అంటే మేము టైటిల్ అనుకోలేదు అసలు. యాక్చువల్ గా ఒక వర్కింగ్ టైటిల్ గా పింగప్ అనుకోలేదు. సో టైటిల్ ఏం పెడదాం, అప్పటి వరకు #RRR అని పెడదాం, జస్ట్ యాజ్ వర్కింగ్ టైటిల్ కింద పెట్టాం. బట్ ఇట్ బికేమ్ సో పాపులర్. అందరూ RRR అంటే మొదలు పెట్టారు. ప్రతిదీ అందరూ దాన్ని అలాగే రిఫర్ చేస్తున్నారు. అందరికి అలవాటు అయిపోయింది, క్యాచీగా ఉంది. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా ఇక్కడ నార్త్ లోను కూడా ఆ టైటిల్ బాగుంది కదా, అది RRR గా పెట్టచ్చు కదా అని చెప్పి అడగడం మొదలు పెట్టారు. సరే పెట్టేది అని చెప్పి దాన్ని టైటిల్ గా పెట్టేసాం. కానీ మీరు ఈ వర్డ్స్ కాయిన్ చేయడానికి ముందు రఘుపతి, రాఘవ, రాజారామ్ అని రకరకాల పేర్లు కూడా బాగా వచ్చాయి బయటికి. మీరు అవన్నీ సైలెంట్గా చూస్తూ గమనిస్తున్నప్పుడు, వెన్ మీ సినిమాకి సంబంధించి మీరు చెప్పని విషయాలు మీకు చేరుతున్నప్పుడు ఎలా అనిపించింది? అంటే ఇది ఒకటే కాదు కదండి, ఎప్పటి నుంచో రకరకాల ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ డిలే అయినప్పుడు ప్రజలకి, జనానికి, ఫ్యాన్స్ కి దాని మీద ఉన్న ఇష్టంతో వాళ్ళు రకరకాలుగా క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇది ఒకటే కాదు, ఫ్యాన్ ఆర్ట్ క్రియేట్ చేస్తూ ఉంటారు, పోస్టర్లు క్రియేట్ చేస్తూ ఉంటారు, ట్రైలర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఇష్టం వచ్చినవి చేస్తూ ఉంటారు. అది చూసి సరదాగా ఉంటుంది. అండ్ వీ షుడ్ అండర్స్టాండ్, ఓహో జనానికి మన సినిమా మీద ఇంత ఎక్స్పెక్టేషన్ ఉంది, ఇంత ఎదురు చూస్తున్నారు అన్న ఒక పాజిటివ్ సైన్ గానే తీసుకుంటాను టైం. ఇప్పుడు మీరు రిలీజ్ చేసిన ఈ మోషన్ పోస్టర్లో ఒకటి ఎన్టీఆర్ ఏమో నీరు, చరణ్ ఏమో నిప్పుని సింబలైజ్ చేస్తూ వచ్చారు. సో సాధారణంగా ఈ రెండు పరస్పర విరుద్ధ స్వభావం కలవి, కానీ రెండు కలిసినప్పుడు ఏం జరుగుతుంది అండ్ విల్ ఇట్ బి లైక్ అ ఫైట్ బిట్వీన్ దెమ్? కానీ ఈ రెండు క్యారెక్టర్స్ ఇద్దరు కూడా దేశం కోసం పోరాడిన క్యారెక్టర్స్. సో విల్ దే ఫైట్ అమంగ్ దెమ్సెల్వ్స్? ఇది ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. సంథింగ్ యూ కెన్ టెల్ us about that? అంటే ముందు చెప్పిందండి, నథింగ్ న్యూ అబౌట్ ఇట్. యాక్చువల్లీ ఇవి మనం తీసుకున్న హిస్టారికల్ క్యారెక్టర్స్, బట్ ద స్టోరీ ఈజ్ కంప్లీట్లీ ఫిక్షనల్, కంప్లీట్ గా కల్పన. ఇది ఇందులో జరిగిన ఏ ఒక్క ఇన్సిడెంట్ కానీ, ఏ ఒక్క సీన్ కానీ నిజంగా హిస్టరీలో జరిగింది కాదు. అల్లూరి సీతారామరాజు, కొమురం భీం ఇద్దరు టువర్డ్స్ ద టర్న్ ఆఫ్ ద సెంచరీ పుట్టారండి. బిగినింగ్ ఆఫ్ 1900s, జస్ట్ ఒక 3 సంవత్సరాలు గ్యాప్ లో పుట్టారు. వాళ్ళ యుక్త వయసులో 20 సంవత్సరాల ఆ ఏజ్ లో ఇద్దరు కూడా వాళ్ళ ఇళ్ళు వదిలేసి వెళ్ళిపోయారండి. ఆదిలాబాద్ నుంచి కొమురం భీం, ఈస్ట్ గోదావరి అండ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్స్ నుంచి సీతారామరాజు వాళ్ళు ఇల్లు వదిలేసి నార్త్ ఇండియా వెళ్ళిపోయారు. ఒక 2-3 సంవత్సరాల పాటు వాళ్ళు లేరు. వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు.
హిస్టారికల్ గా కూడా ఎక్కడ రిఫరెన్సెస్ లేవండి. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత రెండు మూడు సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రదేశాలకు వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత కొమరం భీం నైజాం మీద ఆ, ఆ, అల్లూరి మీద ట్రైబల్స్ తరపున తిరగబట్టి ఇన్స్పైర్ చేసి విప్లవం మొదలు పెట్టారు. అండ్ ఇద్దరు కూడా సేమ్ కైండ్ ఆఫ్ గెరిలా వార్ఫేర్, పోరాటం సాగించిన విధానం ఒకటే ఒకటే విధానం. సో చాలా కోఇన్సిడెంటల్ గా చాలా విచిత్రంగా అనిపించింది. ఇద్దరు కూడా నార్త్ ఇండియా వెళ్ళిపోయారు, వాళ్ళకి ఏం జరిగిందో తెలియదు. ఆ టైంలో మనం మన కథని బేస్ చేసుకుంటే వాళ్ళిద్దరూ ఒకవేళ కలిసి ఉంటే, వాళ్ళిద్దరి మధ్యన ఒక ఫ్రెండ్షిప్ డెవలప్ అయి ఉంటే, వాళ్ళిద్దరి మధ్యన ఒక ఫైట్ డెవలప్ అయి ఉంటే, వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఇన్స్పైర్ చేసుకుని ఉంటే, అండ్ ఆల్ దీస్ థాట్స్ వర్ వెరీ వెరీ ఎక్సైటింగ్ టు మీ. సో దాన్ని బేస్ చేసుకుని ఈ కథ రాసుకున్నాం. ఖచ్చితంగా మిస్సింగ్ ఇయర్స్లో ఇదే జరిగింది అని జనం నమ్మేసే స్థాయిలో మీరు సినిమా తీస్తారని కూడా మాకు తెలుసు, కాబట్టి మీరు ఏం ఊహించుకొని ఎలా తీసుంటారు అని చూడాలని మేమంతా చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాం. మీరు చరణ్ లుక్ రిలీజ్ చేసినప్పుడు, భీమ్ ఫర్ రామరాజు వీడియో రిలీజ్ చేసినప్పుడు ఫ్యాన్స్, అంటే చరణ్ ఫ్యాన్స్ కానీ అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ కంప్లీట్గా ఎంప్రెస్ చేసుకున్నారు, ఫుల్ ఫ్లెజ్డ్గా ఎంజాయ్ చేశారు ఈ వీడియోని. దే ఆర్ లిటరలీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్. సో అంటే మీరు ఒక ఇలా ఇద్దరు పెద్ద స్టార్స్, హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఇద్దరికీ ఉంది, అలాంటి వాళ్ళిద్దరితో వర్క్ చేసేటప్పుడు సహజంగా జరిగేది ఫ్యాన్స్ని దృష్టిలో ఉంచుకుని సినిమా తీయడం. కానీ చాలా సినిమాలు కేవలం ఫ్యాన్స్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని సినిమా తీస్తే ఫుల్ ఫ్లెజ్డ్గా రిజల్ట్ ఇవ్వవని ప్రూవ్ చేశాయి. ఈ క్రమంలో అంటే లుకింగ్ బియాండ్ ద ఫ్యాన్స్ అన్నది ఇట్స్ ఐ థింక్ దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటారా? డెఫినెట్లీ అండి. అసలు మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాల్సిందండి, ఏ సినిమా అన్నా, ఎలాంటి సినిమా అన్నా అల్టిమేట్ గా సక్సెస్ అయ్యి దానికి డబ్బులు రావాలంటే జనరల్ ఆడియన్స్ వచ్చి చూడాలండి. ఓన్లీ ఫ్యాన్స్ వచ్చి చూస్తే మీకు సినిమాలు ఆడవు. మీకు ఒక రఫ్ ఇది ఇవ్వాలంటే, డేటా కింద చెప్పాలంటే, నా అంచనా ప్రకారం ఒక సినిమాని ఒక 100 మంది చూసారంటే అందులో 80% మంది జనరల్ ఆడియన్స్ ఉంటారండి. ఫ్యాన్స్ అనేవాళ్ళు 20% ఉంటారు. లేదంటే ఈ ఫ్యాన్స్ కి వాళ్ళ హీరో సినిమా వచ్చిన ప్రతి సినిమాని వాళ్ళు 10-15 సార్లు చూసేస్తారు, 10 సార్లు 5 సార్లు వాటెవర్ నెంబర్ చూస్తారు. సో ప్రతి హీరో సినిమా హిట్ అయిపోవాలి, అవ్వవుగా. జనరల్ ఆడియన్స్ చూస్తేనే సినిమాలు హిట్ అవుతాయండి. బట్ అట్ ద సేమ్ టైం 20% is not a small number, it's a big number. So we have to make a film which will satisfy the fans as well as the general audience. In fact, inka reverse lo cheppalante, we have to make a film which will satisfy the general audience as well as the fans. So, that is very very important. And so nenu naaku personal ga ante నేనని కాదండి, జనరల్ గా మనకి ఇద్దరు పెద్ద స్టార్లు, ఇద్దరు పెద్ద సూపర్ హీరోలు కలిస్తే స్క్రీన్ మీద చూడాలని ఉంటదండి, కలిస్తే ఆ కథ వినాలని ఉంటది. నాకు చిన్నప్పుడు నేను ఎక్కువ డిటెక్టివ్ పుస్తకాలు బాగా చదివాడిని అండి. మధుబాబు గారు, పానుగంటి గారు రాసి ఈ డిటెక్టివ్ పుస్తకాలు ఎక్కువ చదివాడిని. అందులో ఒక దాంట్లో షాడో హీరో, ఇంకో దాంట్లో బుల్లెట్ హీరో. నేను ఎప్పుడు ఈ షాడో బుల్లెట్ వీళ్ళిద్దరూ కలిసి ఏదైనా ఒక అడ్వెంచర్ చేస్తే బాగుంటది కదా అని చెప్పి చాలా 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 ఆలోచిస్తూ ఉండేవాడిని. చాలా ఎక్సైటింగ్ గా ఉండేదండి. దాన్ని ఐ గ్రాడ్యువల్లీ రిలీజ్, అది నా ఒక్కడికే కాదు అందరికీ కూడా ఉంటది, ఆ సూపర్ హీరోలు ఇద్దరు కలిస్తే బాగుంటదని. ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఆల్ ద హాలీవుడ్ ఫ్రాంచైజెస్ దట్ యు ఆర్ సీయింగ్, యూనో ఐరన్ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, రకరకాలు ఉంటే వాళ్ళని కలిపేసరికి అసలు మల్టిపుల్ గా జనాలు దాన్ని ఇష్టపడడం మొదలు పెట్టారు. దట్ విచ్ ప్రూవ్స్ మై థియరీ రైట్. సో మనకి కూడా అలాంటి, అరే మన సూపర్ స్టార్లు ఇద్దరు కలిసి చేయడం అనేది బాగా తగ్గిపోయింది మనకి. అప్పుడెప్పుడు కృష్ణ గారు, ఎన్టీఆర్ గారు, అలా నాగేశ్వరరావు అలా చేసేవారు తప్ప ఈ జనరేషన్ లో మొత్తం ఆగిపోయింది. వై నాట్ స్టార్ట్ ఇట్ అగైన్? ఇద్దరు సూపర్ స్టార్లు కలిపితే బ్రహ్మాండంగా ఉంటది కదా అన్న ఉద్దేశంతో వి స్టార్టెడ్, వన్ ఆఫ్ ద థాట్ బిహైండ్ ఆర్ఆర్ఆర్. ఇప్పుడు మొన్నటి వీడియోకి మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మీరు పర్సనల్ గా మీలోని క్రిటిక్ ఏం చెప్పాడు? అంటే నాకు ఫస్ట్ ఆ థాట్ వచ్చిన వెంటనే ఇది క్లిక్ అయిపోద్ది అనిపించిందండి. చరణ్ బర్త్డేకి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తే, అంటే అల్లూరి సీతారామరాజు గురించి కొమరం భీం మాట్లాడితే అన్న థాట్ వచ్చిన వెంటనే ఇది అసలు బ్రహ్మాండంగా క్లిక్ అయిపోద్ది అన్న థాట్ వచ్చింది.
అండ్ సాయి మాధవ్ గారికి చెప్పారండి, ఆయన రాశారు వాయిస్ ఓవర్ రాసిన వెంటనే చిన్న చిన్న కరెక్షన్స్ ఏవి చేసింది తప్ప, బట్ దాంట్లో పవర్ కనిపించింది. ఓకే, దిస్ ఈస్ గోయింగ్ టు రాక్, జనాలకి పండగగా ఉంటది ఇది. అండ్ నాట్ జస్ట్ ఫర్ ఫ్యాన్స్, అగైన్ జనరల్ ఆడియన్స్ కూడా అరే అల్లూరి సీతారామరాజు ఒక సూపర్ హీరో అంటే మనం ఏదో మన ఒక దేవుడిలా చూసే వ్యక్తి, కొమరం భీమ్ ఒక దేవుడిలా చూసే వ్యక్తి, ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడితే ఎంత అద్భుతంగా ఉంటది అన్న జనరల్ ఆడియన్స్ కూడా చాలా నచ్చుద్ది అన్న ఉద్దేశంతో చేసాం. ఆబ్వియస్లీ దట్ ఈస్ ద రిజల్ట్. కానీ అనుకోకుండా అది కరోనా లాక్డౌన్ టైంలో వచ్చి పడింది. సో మీకు ఏమైనా అప్రిహెన్షన్స్ అనిపించాయా? బికాజ్ ఒకవైపు చాలా సీరియస్గా ఉంది ప్రపంచంలో సిచ్యువేషన్, మన దేశంలో కూడా సిచ్యువేషన్ ఇస్ క్వైట్ బ్యాడ్. ఇలాంటి టైంలో మనం ఈ సినిమాకి సంబంధించింది ఏమన్నా రిలీజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? ఇలాంటి థాట్స్ ఏమన్నా క్రాస్ అయ్యాయా మైండ్లో? సో హౌ డిడ్ యు వర్క్ ఇట్? థాట్ కాదండి, చాలా డిస్కషన్ జరిగింది దాని మీద. అంటే ఒక అదృష్టం ఏంటంటే అండి, ఆ టీజర్ కి సంబంధించిన షార్ట్స్ కానీ మ్యూజిక్ కానీ, అంటే తర్వాత చిన్న చిన్న ఫైన్ ట్యూన్స్ చేసాం అనుకోండి, ఓవరాల్ మ్యూజిక్ కానీ 80% ఆఫ్ ద వర్క్ బిఫోర్ లాక్డౌన్ ఇట్ సెల్ఫ్ అయిపోయింది. ఆ మెటీరియల్ అంతా మా ల్యాప్టాప్స్ లో ఉంది. సో టెక్నికల్లీ లాక్డౌన్ అయిపోయినా కూడా ఎవరెళ్ళలో వాళ్ళు ఉన్నా కూడా యూఆర్ ఏబుల్ టు వర్క్ ఆన్ ఇట్. ఓ పక్కన వర్క్ జరుగుతుంది, ఓ పక్క నుంచి రిలీజ్ చేయాలా వద్దా అన్న చాలా మీమాంస్ పడ్డామండి. ఎస్పెషల్లీ మీరు అన్న దాని గురించే, ఈ లాక్డౌన్ సమయంలో మనం ఇలాంటి చేయడం అన్ని కరెక్టా అని చెప్పి. దెన్ అగైన్ వి థాట్, ఇలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ మనకి ఇస్తున్న ఇన్స్ట్రక్షన్ ఏంటి? ఇంట్లో ఉండండి. దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఎనీ వన్ ఎల్స్ కెన్ డూ అబౌట్ ఇట్. ఇంట్లో ఉండటం తప్ప చేయగలిగేది ఏం లేదు. సో వి థాట్ ఓకే, మనం ఈ వీడియో రిలీజ్ చేస్తే ఇంట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి 5 నిమిషాలు 10 నిమిషాలు, ఒక గంట, 24 గంటలో దే కెన్ సిట్, వాచ్, డిస్కస్ ఆన్ ఇట్, కాన్వర్స్ ఆన్ ఇట్. దాని గురించి మాట్లాడి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒక ఇన్సెంటివ్ కూడా ఉంటది కదా. వీఆర్ నాట్ గోయింగ్ అగెయిన్స్ట్ ద రూల్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్సెంటివ్ ఇఫ్ ఎట్ ఆల్ టు ఆడియన్స్ హూ ఆర్ స్టేయింగ్ ఎట్ హోమ్. లెట్స్ గో హెడ్ అండ్ రిలీజ్ అనుకున్నామండి. వి థాట్ కొంత ఎంత మన ఉద్దేశం ఎలా ఉన్నా ఎంతో కొంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది, దాని గురించి పట్టించుకోవద్దు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ ఎంజాయ్ అని అనుకున్నాం. అండ్ హార్డ్లీ 1 or 2 కమెంట్స్ ఈ టైంలో రిలీజ్ చేశారన్నది, హార్డ్లీ ఇన్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ కమెంట్స్, హార్డ్లీ 1 or 2, నెగ్లిజిబుల్, అసలు నథింగ్ టు నోటీస్. we are so happy that everyone took it in such a positive note. సో ఇప్పుడు మీరు ఒక ఆస్ట్రాలజర్గా మారి మే 20న ఏం జరగబోతుంది చెప్పబోతున్నారు? ఆస్ట్రాలజర్ ఏం లేదండి. ఇంతకు ముందే చెప్పినట్టు చరణ్ బర్త్డేకి సంబంధించిన మెటీరియల్ అంతా వి ఆల్రెడీ షార్ట్ ఇట్, వి హ్యాడ్ ఇట్ ఇన్ అవర్ ల్యాప్టాప్, సో వి కుడ్ డూ. అండ్ తారక్ బర్త్డే ఆబ్వియస్లీ May 20th వచ్చిందంటే తారక్ బర్త్డేకి చరణ్ వాయిస్ ఓవర్ తో the video has to come out. That is the plan. Most expected thing. That's the plan. అంటే అల్లూరి సీతారామరాజు గురించి కొమరం భీమ్ ఎలా మాట్లాడాడో, కొమరం భీమ్ గురించి అల్లూరి సీతారామరాజు ఎలా మాట్లాడాలన్నది దట్స్ అన్ ఆబ్వియస్ థింగ్. అదేం పెద్ద దాంట్లో సీక్రెట్ ఏం లేదు. బట్ వచ్చిన చిక్ ఏంటంటే we had this corona, whatever material is there is in the locked in the office, we can't go to the office, and also we have to shoot something else for that, and we don't know when we can shoot. అసలు ఇంట్లోంచి ఎప్పుడు బయట అడుగు పెట్టగలమో తెలీదు, బయటకు అడుగు పెట్టినా ఏమేమి నిబంధనలు పెడతారో తెలీదు. ఆ పరిస్థితుల్లో మనం ఆ వీడియోని ఎలా చేయాలో తెలీదు, దానికి ఏ విధంగా దాని ఫినిషింగ్ టచెస్ ఇవ్వాలో తెలీదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. అండ్ ఆబ్వియస్లీ మేము ముందే డిస్కస్ చేసుకున్నాం, నేను చరణ్ తారక్ వి ఆల్రెడీ డిస్కస్డ్, అండ్ వి థాట్ వి విల్ రిలీజ్ ద వీడియో ఓన్లీ ఇఫ్ వీ హ్యావ్ ఎ ఫ్యాంటాస్టిక్ ప్రోడక్ట్. బర్త్డే వచ్చింది కాబట్టి హడావిడిగా ఏదో ఉన్నదేదో చేసేసి పచ్చిగా అలాగా అందించడం అనేది విల్ నెవర్ డూ దట్. దట్ ఈస్ హార్మింగ్ ద ప్రోడక్ట్. విల్ నెవర్ డూ దట్. ఇఫ్ వీ హ్యావ్ టైమ్, ఇఫ్ వీ హ్యావ్ ద టూల్స్ టు డూ ద జాబ్ దట్ వీ హ్యావ్ టు డూ, ఓన్లీ దెన్ we will release, and we already discussed that. రాజమౌళి గారు అలా అనకండి, కరోనా అని అంటే అలాగా మీరు కుచ్బి కరోనా అని నేను అనాల్సి వస్తుంది. ఏదో ఒకటి చేసి మీరు తారక్ ఫ్యాన్స్ కూడా మీరు ఆ రోజు పండగను చేయాలి. సో ఐ నో మీరు అంటే బ్యాక్గ్రౌండ్ లా వర్క్ జరుగుతోందని నేను అనుకుంటున్నాను. లేదండి, దెర్ ఇస్ నథింగ్ వీ కెన్ డూ. చేయకుండా ఉండాలని ఏం లేదు. దెర్ ఇస్ నథింగ్. ఐ మీన్ వీ హ్యావ్ రిటన్ ద వాయిస్ ఓవర్స్, దట్ ఈస్ దేర్. అంతవరకు అయితే ఉంది. బట్
బట్ టు డూ ద ఎడిటింగ్ కానీ షూటింగ్ కానీ ఆబ్వియస్లీ నో వీ కాంట్ స్టెప్ అవుట్ ఆఫ్ ద హౌస్ టు డూ ఎనీథింగ్. సో అండ్ అగైన్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ అండ్ డన్ వీ డోంట్ వాంట్ టు గివ్ అ సబ్స్టాండర్డ్ ప్రోడక్ట్. దట్ వీ విల్ నెవర్ డూ. రాజమౌళి గారు 5 లాంగ్వేజెస్లోనూ ఆర్ఆర్ఆర్కి కుదిరే పదాలు, ఇప్పుడు తెలుగులో ఎలా అయితే మీరు రౌద్రం, రణం, రుద్రం అని పెట్టారో, అలా ఆర్తో రకారంతో మొదలయ్యే పదాలు అన్ని లాంగ్వేజెస్లో దొరకడం అంటే కష్టమే. అది మీకు కొంచెం ఛాలెంజింగ్ అనిపించిందా? లేదండి. అంటే మనకి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అండి, సంస్కృతం నుంచి వచ్చిన భాషలు కదండి. మోస్ట్ ఆఫ్ ద భాషలన్నీ కూడా సంస్కృతం నుంచి వచ్చిన భాషలు. సో రౌద్రం, రణం, రుద్రం ఈజ్ ద సేమ్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ లాంగ్వేజెస్. అన్ని లాంగ్వేజెస్ లోనూ వీ హ్యావ్ ద సేమ్ పదాలండి. చిన్న చిన్న మార్పులు ఉంటాయి. మనం రౌద్రం అంటే అక్కడ రౌద్ర అంటారు కన్నడలో. మలయాళం ఇట్స్ ఆల్మోస్ట్ ద సేమ్. తమిళ్లోకి వచ్చేసరికి మనం రుధిరం అన్నది అక్కడ రక్తం అన్నామండి. అలా చిన్న చిన్న చేంజ్లు. నార్త్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నిటికీ హిందీలోకి వెళ్ళడం కన్నా ఇంగ్లీష్కి వెళ్తే బెటర్గా ఉంటుందని రైజ్ రోర్ రివోల్ట్ అని అన్నా అండి. యాక్చువల్లీ నాకు ఆ పదాలు ఎక్కువ నచ్చినాయి. ఇంగ్లీష్ పదాలు ఎక్కువ నచ్చాయా? అంటే ఇట్ హ్యాస్ మోర్ క్లోజ్నెస్ టు ద స్టోరీ అనేది. ఓకే, మీకు ఎప్పుడైతే ఎన్టీఆర్ వాయిస్లో వచ్చిందో ఈ ప్రోమో, అది వెరీ వెరీ క్యాచీ, ఇంకా రీచ్ ఎక్కువైపోయింది. హిందీలో మీకు రెస్పాన్స్ గురించి మీరు ఎక్కువ ఎదురు చూసారా? మన దగ్గర రెస్పాన్స్ అంటే 5 లాంగ్వేజెస్లో చేసినప్పుడు ఎక్కడ రెస్పాన్స్ గురించి మీరు ఎలా రియాక్ట్ అయ్యారు, ఎలా రిసీవ్ చేసుకున్నారని దానికోసం ఎదురు చూశారు? అంటే మనకేంటంటే అండి, ఆల్మోస్ట్ మనం తెలుగు రాష్ట్రాల్లో పుట్టి పెరిగాం, ఇక్కడ సినిమాలు చూస్తూ పెరిగాం, ఇక్కడ ఆడియన్స్ టేస్ట్ లో ఎన్ని బాగా తెలుసు. ఆల్మోస్ట్ ఏదన్నా మనం ఒక రిలీజ్ చేస్తున్నామంటే దాని రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది 90% ఆల్మోస్ట్ తెలిసిపోద్దండి ముందే. సో ఆ థాట్ వచ్చినప్పుడే వి న్యూ దిస్ ఇస్ గోయింగ్ టు హిట్ ఇట్స్ మార్క్ ఇన్ తెలుగు రాష్ట్రాల వరకు. we didn't even think about it, and దాని గురించి ఎక్కువ స్పెక్యులేషన్ కూడా చేయలేదు. సో ద ఆబ్వియస్ వాట్ వీ లుక్ ఎట్ ఈస్ హిందీలో వచ్చేసరికి పర్టికులర్లీ ఈవెన్ అవర్ నార్త్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని గారు, తారక్ హిందీతో మాట్లాడితే ఓకేనా, ఆ లాంగ్వేజ్ అది కరెక్ట్ గా వస్తుందా, అంటే హిందీ రాదని కాదు, ఆ పలికి విధానం అది కరెక్ట్ గా ఉంటుందా అని చెప్పి హ్యాడ్ అప్రిహెన్షన్స్, లిటిల్ బిట్ అప్రిహెన్షన్స్. అండ్ personally we know Tarak speaks very good Hindi. Personally మాకు we were more looking at the north response ఎలా ఉంటది, బికాస్ బాహుబలి అనేది బాహుబలిగా కొంచెం జరిగినా కూడా మోస్ట్లీ అన్టెస్టెడ్ వాట్స్, మనకంత డైరెక్ట్ గా కనెక్షన్ లేని పల్స్ కాబట్టి we were looking more at the north response ఎలా ఉంటది అని. So what were your Bollywood counterparts saying? ఏమన్నారు ఇది చూసిన తర్వాత? There was no difference అండి బేసిక్గా. దట్ ఈస్ అ గుడ్ థింగ్ అబౌట్ ఇక్కడ తెలుగుకి, హిందీకి, కన్నడకి, మలయాళానికి, తమిళకి ఎక్కడికి తేడా లేదండి. ఎవ్రీథింగ్ వాజ్ ద సేమ్. ఓకే, యా, బికాజ్ ఎన్టీఆర్ వాయిస్ ఆయన తెలుగే కాదు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఎంత అద్భుతంగా మాట్లాడతారో మరొకసారి ప్రూవ్ అయింది దీంతో. సాధారణంగా ఈ క్రోర్స్ ఆఫ్ బడ్జెట్ అన్నది ఒకప్పుడు కేవలం బాలీవుడ్ ఫిల్మ్స్కి మాత్రమే సాధ్యమయ్యేది. కానీ మీరు యూ ప్రూవ్డ్ ఇట్ ద అదర్ వే. మీరు మొత్తం మీ సినిమాలన్నీ గేమ్ చేంజర్స్గా మారిపోయాయి. సో క్రెడిట్ దేనికి వెళ్తుంది? మీకేనా, అంటే మీకు సహాయపడిన వాళ్ళందరూ బాడీ సే దాని గురించి? మేమంతా అయితే మీ గురించి మాట్లాడుతాం. అంటే ఏదైనా సినిమా సక్సెస్ అయినప్పుడు డైరెక్టర్ క్రెడిట్ ఇస్తూ ఉంటారంటే, ఇచ్చినప్పుడు తీసుకుంటాం, ఓకే థ్యాంక్ యూ. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ దట్ సినిమా ఈజ్ అ ప్రొడక్ట్ దట్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ విత్ ఎవ్రీ వన్ కమింగ్ టుగెదర్. అందులో ఏ ఒక్కళ్ళు సరిగ్గా వర్క్ చేయకపోయినా ఇట్ విల్ ఫాల్ ఎ పార్ట్. అట్లీస్ట్ ఆల్ ద ప్రిన్సిపల్ టెక్నీషియన్, ద ప్రిన్సిపల్ కాస్ట్. సో అందరూ కరెక్ట్గా వర్క్ చేసినప్పుడే వీ విల్ గెట్ ఇట్. సో మీరు ఇందాక అన్నారు కదండి, ఓన్లీ బాలీవుడ్ లోనే ఎక్కువ బడ్జెట్ సినిమాలు వచ్చాయి, తెలుగులో సౌత్ లో వచ్చేదని కాదు. బట్ ఈవెన్ బిఫోర్ బాహుబలి మీరు తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద బడ్జెట్ ఇన్ నార్త్ ఫిల్మ్స్ యూస్ టు గో టు ద స్టార్స్ రెమ్యూనరేషన్స్ అండి. మనం ఎక్కువ బడ్జెట్ ని సినిమా మీద పెట్టేవాళ్ళం. సో ప్రోడక్ట్ వైజ్ చూసుకుంటే we used to spend the same, even though they had a countrywide market, even though we had just a regional market. The amount that we were putting on the film, just our film work తీసుకుంటే it was the same.
అగైన్ లైక్ యూ సెడ్ బాహుబలి వాజ్ a complete so much of budget into the movies because we had the ఏమంటారండి ఆ నమ్మకం ఆ ప్రాజెక్ట్ మీద. ఆ ఆ నమ్మకం జస్ట్ ఏదో డైరెక్టర్ గా నా మీదనో లేకపోతే హీరోగా ప్రభాస్ మీదనో అలా ఒక్కడి మీదని కాదండి, కంప్లీట్ గా ఆ ప్రాజెక్ట్ మీద నమ్మకం ఉండబట్టి ఆ ప్రొడ్యూసర్స్ ఆ కైండ్ ఆఫ్ డబ్బులు పెట్టడం మొదలు పెట్టారు. అరే మీ మీ మీద నమ్మకం ఎందుకంటే మీరు చేసిన సినిమాలు ఇచ్చిన అవుట్పుట్ మీద నమ్మకం. సో ఇట్ ఆల్ ఇట్స్ లైక్ లింక్. ఏది చూసినా మీ హీరోలందరూ కూడా పాన్ ఇండియా హీరోస్గా ఎదుగుతున్నారు, వాళ్ళంతా కూడా పాన్ ఇండియా హీరోస్గా మారుతున్నారు. మీరేమో వాళ్ళని ఆ స్థాయికి అందలం ఎక్కించేస్తారు, తర్వాత మీరేమో సింపుల్ సినిమాలు చేసేసి మీరు ఎక్స్పెక్టేషన్ని మెల్లిగా తగ్గించుకుని బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. మరి హీరోలకు కూడా కిటుకు మీరు చెప్పారా? అలా నేను లేదండి. ఒక పెద్ద సినిమా చేసిన తర్వాత చిన్న సినిమా అని కాదండి, ఆ జానర్ మార్చాలి అన్నది నేను పాటించిన సూత్రం అండి. అది చిన్న సినిమా అయితే సినిమా అవ్వచ్చు, కాదంటే కాకపోవచ్చు. యాక్చువల్గా సింహాద్రి చేసిన తర్వాత సై చేయడం, ఇట్ వాజ్ ఆల్మోస్ట్ యాజ్ బిగ్ బడ్జెట్ యాజ్ సింహాద్రి. సై ఏం చిన్న బడ్జెట్ సినిమా కాదండి, బట్ ద జానరా ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఆ జానర్ ని కంప్లీట్ గా డిఫరెంట్ గా మార్చడం అన్నది ఇస్ వాట్ ఐ వాజ్ డూయింగ్. అండ్ అదేదో కిట్కని కాదు, నేను ఒక మోసలో పడిపోకూడదు, మారాలని చెప్పి నాకు నేను పెట్టుకున్నదండి. సో అండ్ మారినంత మాత్రాన సక్సెస్ వచ్చేయాలని లేదు, సేమ్ అదే జానరాలు వెళ్ళినంత మాత్రాన ఫెయిల్యూర్ రావాలని లేదండి. సో రెండు రకాలుగాను చేసి సక్సెస్ అయిన డైరెక్టర్లు ప్రాజెక్టులు ఉన్నాయి. ఏ సినిమాకి ఆ సినిమానే ఇంపార్టెంట్ అండి. ఆ ముందు సినిమాని మనం వదిలేయాలి, మర్చిపోవాలి. ఆ ముందు సినిమా ఒకటి జరిగింది అనేది కంప్లీట్ గా మర్చిపోయి దాన్ని వదిలేసి, కష్టమైన పనే బట్ కంప్లీట్ గా వదిలేసి, ఓకే నా ఎదురుగుండా ఈ కథ ఉంది, ఈ ప్రాజెక్ట్ ఉంది, దీనికి మనం ఎంత సాయశక్తిలో దీనికి ఎంత న్యాయం చేయగలమని వర్క్ చేయాలి. అదే రైట్ డెసిషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ విషయంలో మీరు మీ హీరోస్ కి హెల్ప్ చేస్తూ ఉంటారా? డూ దే ఆస్క్ యూ అడ్వైస్? నేను చేసిన హీరోస్ ఆల్మోస్ట్ అందరూ కూడా ఆర్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అండి. సో నేను వాళ్ళతో సినిమా చేసేనా సినిమా చేయలేదా, నా సినిమా తర్వాత వాళ్ళే సినిమా చేస్తున్నారా సంబంధం లేకుండా ఆల్మోస్ట్ ప్రతి సినిమాకి నన్ను ఏదోటి దానికి సంబంధించి ఏదోటి అడుగుతూ ఉంటారు. నాకు ఆ టైంకి ఆ ప్రాజెక్ట్కి ఏది కరెక్ట్ అని నాకు అనిపిస్తుందో అది చెప్తా ఉంటాను. నేను చెప్పింది ప్రతిదీ కరెక్ట్ కాదు, నేను చెప్పింది ప్రతిదీ తప్పు కాదు, బట్ ఆ ఫ్రెండ్స్ మధ్యన ఎలా అయితే డిస్కషన్ జరుగుతుందో అలాంటి డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. రైట్. మరొకసారి మనం లాక్డౌన్ పీరియడ్ గురించి మాట్లాడితే, లాక్డౌన్ పీరియడ్లో చాలామంది చేసింది ఎక్కువగా వెబ్ కాంటెంట్ చూడడం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూర్చుని అంతకుమించి చేయగలిగింది లేదు కాబట్టి ఎక్కువ మంది టీవీలకి మరింతగా ఎడిక్ట్ అయిపోయారు. వెబ్ సిరీస్ని ఫుల్ ఫ్లెష్డ్గా అన్ని రకాల జానరాస్ కూడా వాళ్ళకి చూశారు. సో మీరు కూడా అదే పని చేసి ఉంటారని మేము అనుకుంటున్నాం, బికాజ్ యు ఆర్ ఇన్ టు దాట్ ఫీల్డ్. అవునండి. సో ఏంటి మీరు ఎక్కువ సినిమాలు చూసారా, పాత సినిమాలు చూసారా, లేటెస్ట్ చూసారా, బాలీవుడ్ చూసారా, జానరస్ పిక్ చేసుకున్నారా? హౌ వాజ్ ఇట్? డాక్యుమెంటరీస్ ఎక్కువ, నేషనల్ జియోగ్రఫిక్ అండ్ డిస్కవరీ ఛానల్ సంబంధించింది, బీబీసీ వరల్డ్ సంబంధించింది డాక్యుమెంటరీస్ ఎక్కువ చూస్తూ ఉంటాను. ఈవెన్ బిఫోర్ ద లాక్డౌన్, దట్ ఈస్ మోర్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు మీ. అండ్ ఈ లాక్డౌన్ అయిన తర్వాత కొన్ని హాలీవుడ్ క్లాసిక్స్ చూస్తున్నాను, కొన్ని వెబ్ సిరీస్ కూడా చూస్తున్నాను. మిక్స్ అండ్ మ్యాచ్, ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ చూస్తూ ఉంటాను. వెబ్ కాంటెంట్ విషయానికి వస్తే మీకు ఏమనిపిస్తుంది? చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్తో వెబ్ సిరీస్లు వస్తున్నాయి ఇప్పుడు. సంథింగ్ ఇంట్రెస్టింగ్ యూ ఫౌండ్ ఆన్ ద వెబ్? అంటే నాకు కాంటెంట్ అండ్ టెక్నికాలిటీస్ అండ్ జస్ట్ యాజ్ అ స్టోరీ టెల్లింగ్, వెబ్ సిరీస్ హ్యావ్ బికమ్ ఫార్ బెటర్ దెన్ మూవీస్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ అసలు leaps and bounds of difference between movies and series. Series are much more high level in terms of storytelling. సినిమాలుగా చాలా వెనకబడి ఉన్నాం అండి. బట్ ఇండియాలో వెబ్ సిరీస్ నిజంగా ఏది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన వెబ్ సిరీస్ ఏది చూడలేదు. జస్ట్ రీసెంట్ గా చూసింది ఒకటి నాకు బాగా నచ్చిందండి, స్పెషల్ ఆప్స్ చాలా బాగా చేశారు. అంటే ఒక ఎపిసోడ్ చూస్తుంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలి అన్న ఉత్సుకత, ఆతృత కలగడం ఫస్ట్ టైం ఇండియన్ వెబ్ కాంటెంట్ లో నాకు కనిపించింది స్పెషల్ ఆప్స్ లో అండి. తర్వాత ఫ్యామిలీ మ్యాన్ కూడా చాలా బాగుందని చాలా మంది రికమెండ్ చేశారు. దట్ ఈస్ మై నెక్స్ట్ వన్. నేను చూడాలి, అది నెక్స్ట్ అది చూడాలి.
నేను కూడా రికమెండ్ చేస్తాను. ఎనీవే మీరు కూడా వెబ్ కాంటెంట్ మీద అంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న చేయడం గురించి అంటే చూడడంగా ఒక వ్యూవర్గా కాకుండా ప్రేక్షకుడిగా కాకుండా అంటే చాలా చాలా రోజులుగా ఆ, అనుకున్నాం అండి. బట్ బికాస్ ఆఫ్ మై కమిట్మెంట్స్ నేను ఆ, సినిమాలు కొన్ని కంప్లీట్ చేయాలి కాబట్టి కమిట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి సినిమాలు చేస్తున్నాను. బట్ మై హార్ట్ హ్యాస్ బీన్ ఆన్ వెబ్ కాంటెంట్ ఫర్ వెరీ లాంగ్ టైం. ఒక 4-5 సంవత్సరాల నుంచి ఐ వాజ్ థింకింగ్ అబౌట్ వెబ్ కాంటెంట్. కేవలం వెబ్ సిరీస్ మాత్రమే కాదు, మనకి సినిమాల్లో కూడా ఈ మధ్య రకరకాల డిఫరెంట్ సబ్జెక్ట్స్ తీసుకొని వస్తున్నారు. యంగ్ లాట్ కొత్తగా ఉద్భవిస్తోంది, చాలా అద్భుతమైన ప్రోడక్ట్స్తో మన ముందుకు వస్తున్నారు. సో ఇప్పుడు రీసెంట్గా మీ ఫ్యామిలీ నుంచే వచ్చింది మత్తు వదలరా. ఇవాళ చాలా కామ్గా అలా వచ్చేసారు, టగటగటగా చేసేసారు, హిట్ కొట్టేశారు, వెళ్ళిపోయారు. మీకేమనిపించింది చూసినప్పుడు? అంటే మీరు జనరల్గా కొంచెం స్లో పేస్డ్గా ఉంటుంది బికాస్ యూ ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ డీటెయిలింగ్ కాబట్టి. వాళ్ళని చూస్తే ఏమనిపించింది అండి? నేను పెద్ద సినిమాని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తీస్తున్నాను. వాళ్ళ చిన్న సినిమా మొదలుపెట్టి 3 సంవత్సరాలు అయింది సార్. ఓకే బట్ ఓకే, అది పక్కన పెడితే ఆబ్వియస్ గా మా పిల్లలు కాబట్టి చాలా చాలా ప్రౌడ్ గా ఉంటది, చాలా ప్రైడ్ ఉంటది దాంట్లో. అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు వాళ్ళు చేసిన విధానం చాలా నచ్చిందండి. అంత మెటిక్యులస్ గా రూపాయి రూపాయి జాగ్రత్తగా పొదుపుగా కనిపించిన ప్రతి రూపాయి కాదు ప్రతి పైసా కూడా స్క్రీన్ మీదే కనిపించేటట్టు, ఎక్కడ కూడా డబ్బులు వేస్ట్ చేయకుండా వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బు కన్నా వాళ్ళు ఐ థింక్ దే మేడ్ ఇట్ ద ఫిల్మ్ ఇన్ సమ్ మర్చిపోయిన 2.5 crores అంతా చేసినట్టున్నారు. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫిల్మ్ ఇట్ లుక్ లైక్ సమ్ 5-6 crores పెట్టిన సినిమాలా కనిపిస్తుంది. సో అంతలాగా చేయడం అన్న ద హోల్ టీమ్ ఎఫర్ట్ నాకు బాగా నచ్చిందండి. అందరూ లాక్డౌన్ టైంలో ముఖ్యంగా పిల్లలు పెద్దవాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు కాబట్టి మీ ఫాదర్ విషయంలో మీరు ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? ఆయన ఈ వయసులో కూడా చాలా యాక్టివ్గా ఎన్నో బాలీవుడ్ ఫిల్మ్స్కి వర్క్ చేస్తున్నారు. దట్స్ సో నైస్ ఆఫ్ హిమ్. బట్ కేర్ పరంగా మీరు ఏం చేసుకుంటున్నారు? అంటే నాన్నగారు పెద్దోళ్ళు పిల్లల నుంచి దూరంగా ఉండాలి అని చెప్పిన వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోయారండి. ఇంకా జస్ట్ మన ఇది అవ్వకముందే మన జనతా కర్ఫ్యూకి ముందు రోజే ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో ఆఫీస్లో ఆయనకు ఒక అసిస్టెంట్ ఉంటాడు, తనే వండి పెడతా ఉంటాడు. సో నాన్నగారు అక్కడే ఉంటున్నారు, విచ్ ఈస్ క్లోజ్ బై, ఒక 1.5 kilometers దూరంలో ఉంటుంది. అండ్ రమ 2-3 రోజులకి ఒకసారి కూరలు అయ్యి పంపి అక్కడికి పంపుతూ ఉంటుంది. సో ఆ సోషల్ డిస్టెన్సింగ్ అనేది చాలా స్ట్రిక్ట్గా పాటిస్తూ ఉంటారండి నాన్నగారు. బ్యూటిఫుల్. మరి మీ ఫ్యామిలీకి సంబంధించి మీ వాళ్ళని మీరు ఏ రకంగా వాళ్ళు మీకు అంటే మీరు మీ ఫ్యామిలీ మొత్తం మీకు సపోర్ట్ బండిల్ ఆఫ్ సపోర్ట్ ఇస్తుందని మా అందరికీ తెలుసు. బట్ వన్ వర్డ్లో మీరు వాళ్ళ గురించి ఏం చెప్తారో మాకు తెలుసుకోవాలని ఉంది. మీ నాన్నగారు నాన్నగారు ఈజ్ ద సోర్స్ ఆఫ్ మై క్రియేటివిటీ అండి. వావ్. రమ గారు షీ ఈజ్ మై స్ట్రెంగ్త్. కార్తికేయ yeah, same thing. He's my right arm. మయూఖ Yeah, she's my heart. తన గురించి మాకు పెద్దగా ఏ విషయాలు తెలియదు, తను ఏం చేస్తూ ఉంటుంది, తన ఇంట్రెస్ట్ ఏంటి మాకు ఏమైనా చెప్పొచ్చు కదా? తన గురించి బయటకి ఏమైనా చెప్పడం తనకి ఇష్టం ఉండదండి. ఏమైనా పొరపాటున ఏమన్నా మాట్లాడినా నాకు ఆ రోజు కోటింగ్ పడిపోద్ది ఇంట్లో. ఓకే, దట్ వాజ్ అన్ ఇంటెలిజెంట్ ఆన్సర్. కీరవాణి గారు యా, పెద్దన ఇస్ మై గైడెన్స్ అండి. బల్లి గారు అమ్మ అమ్మ మీకే కాదు మీ యూనిట్లో అందరికీ ఆవిడ అమ్మే కదా? అవునండి. మరి మీకు సంబంధించి కొన్ని రూమర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్ఆర్ఆర్లో మోహన్ లాల్ గారు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. లేదండి. క్లియర్. ఆర్ఆర్ఆర్ తర్వాత మీరు మహేష్ బాబుతో సినిమా తీస్తున్నారని, కాదు ప్రభాస్తో తీస్తున్నారని. అందులో అసలు రోమనే ఉందండి. ఎప్పటి నుంచో చెప్తున్నది కదా, కొన్ని 100 సార్లు చెప్పాం. దానయ్య గారితో సినిమా అయిన తర్వాత నారాయణ గారితో చేయాలి, నారాయణ గారిది నాది మహేష్ బాబు గారిది కాంబినేషన్ అని ఎప్పటి నుంచో చెప్తున్నదే.
అందులో పెద్ద రూమర్ ఏం లేదు. అంటే కాకపోతే దాని తర్వాత కాదు మళ్ళీ ప్రభాస్తోనే చేస్తారు ఇమీడియట్ గా లాంటి మాటలు వచ్చాయి. అందుకే వి వాంట్ హియర్ ఇట్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్ క్లియర్ గా. లేదండి. ఓకే, అండ్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మార్చ్ 15th మనకి జనతా కర్ఫ్యూ ముందు వరకు ఇట్ వాజ్ January 8th అండి. సో వన్స్ ఈ కరోనా వచ్చిన తర్వాత ద రియల్ ఆన్సర్ ఈజ్ వీ డోంట్ నో. అంటే ఈ లాక్డౌన్ ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది, కంటిన్యూ అయిన తర్వాత దశల వారీగా లాక్డౌన్ రిమూవ్ చేస్తారంటున్నారు. ఆ దశల వారీగా లాక్డౌన్ రిమూవ్ చేసిన దాంట్లో మమ్మల్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు, రిలీజ్ చేసిన తర్వాత ఈవెన్ దశల వారీగా లాక్డౌన్ రిలీజ్ చేయడం కూడా సబ్జెక్ట్ టు సమ్ కండిషన్స్ అంటున్నారు. సో ఆ కండిషన్స్ ఏం పెడతారు మాకు? సో ఈ కండిషన్స్ లో ఎవ్రీథింగ్ ఈజ్ అ క్వశ్చన్ మార్క్. ఎప్పుడు ఎలాగా ఈజ్ అ క్వశ్చన్ మార్క్. సినిమా థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఈజ్ అ క్వశ్చన్ మార్క్. సో దేర్ సో మెనీ క్వశ్చన్ మార్క్స్. అండ్ సో ఈ క్వశ్చన్ మార్క్స్ లో నేను బ్లైండ్ గా ఒక ఆన్సర్ ఎస్ ఆర్ నో చెప్పడం ఈజ్ అ బ్లైండ్ ఆన్సర్ అవుతుందండి. ఆబ్వియస్లీ విల్ ట్రై ఫర్ ఇట్ అండ్ వీఆర్ అప్ ఫర్ ఛాలెంజెస్ అంటే మా యూనిట్ అందరికీ కూడా వి గెట్ పంప్డ్ అప్. జస్ట్ నార్మల్ గా జరుగుతుంది అన్న దానికన్నా ఒక ఛాలెంజ్ వచ్చిందంటే వి వర్క్ ఈవెన్ మోర్ హార్డర్, వి థింక్ ఈవెన్ మోర్ స్మార్టర్ అండ్ we'll try to find out solutions. But to find out solutions, we are ready to accept the challenges. We'll try for the solution, which is like January 8th release. But for that, we need to know what the tools are. Tools in the sense, we need to know when the lockdown, the lockdown లో మమ్మల్ని ఎప్పుడు ఇచ్చి టూల్స్ ఏంటి, ఏం కండిషన్స్ పెడతారు అనేది చెప్పి అది మాకు తెలిసే వరకు వీ కెనాట్ సే ఎనీథింగ్. ఓకే, కానీ గివెన్ ది ప్రెజెంట్ సినారియో మీకు ఏమనిపిస్తుంది, రానున్న రోజులు ఎలా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? అంటే ఓవరాల్ పిక్చర్ కానీ మూవీస్ పరంగా కానీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనిపిస్తుంది? అగైన్ దిస్ ఈజ్ అజంప్షన్స్ అండ్ ఇట్స్ నాట్ దట్ నాకు అన్ని తెలిసి మాట్లాడటం కాదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఎక్కువ ఫ్యూచర్లోకి చూడను కూడా. నెక్స్ట్ రోజు ఏంటి, నెక్స్ట్ వారం ఏంటి అంతవరకు నేను ఆలోచించగలను, అంత ఫ్యూచర్లోకి చూడలేను. బట్ లిజనింగ్ టు సో మెనీ ఎక్స్పర్ట్స్, జేపీ గారు, నాగేశ్వర్ గారు, రకరకాల డాక్టర్స్, వీళ్ళందరూ చెప్పి దాన్ని బట్టి ఎక్స్పర్ట్స్ చెప్పి దాన్ని బట్టి ఆలోచిస్తూ ఉంటే ఈ కరోనా అనే వైరస్ మన మానవాళిని ఆర్ మన దేశాన్ని ఇట్ ఈస్ గోయింగ్ టు బీ దేర్ ఫర్ ద నెక్స్ట్ 2 years. Whether we follow the lockdown, whether we don't follow the lockdown, whether we follow the lockdown in stages, whatever happens, the effect of corona is going to be there on this society, in our lives for the next 2 years. That is for sure. అంటే వ్యాక్సిన్ కనిపెట్టి ఇన్ని కోట్ల మందికి అందరికీ చేరి మనం తీసుకొని ఓకే ఐఎమ్ నో లాంగర్ అఫ్రైడ్ ఆఫ్ కరోనా అనేసరికి మినిమం 2 years పడుతుంది. సో లెట్స్ డివైడ్ అవర్ లైఫ్ టైమ్ బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా అండ్ డ్యూరింగ్ కరోనా. So these are 3 different things. Okay, before corona we don't need to talk about. During corona, these 2 years we have to live innovatively. And ప్రజల తాలూకు అవసరాలు మారు, అలాగే ఉంటాయి ప్రజలకి. ఐ మీన్ ప్రిన్సిపల్ థింగ్ లైక్ ఫుడ్, క్లోత్, షెల్టర్, దోస్ ఆర్ ద ప్రిన్సిపల్ థింగ్స్. హెల్త్, మెడికల్, దోస్ ఆర్ ద ప్రిన్సిపల్ థింగ్స్. అండ్ దాంతో పాటు వన్స్ దోస్ థింగ్స్ ఆర్ డన్, ఎంటర్టైన్మెంట్ ఈస్ ఆల్సో ఎ నెసెసిటీ. అది వస్తుంది. అండ్ thus we have to provide that entertainment, and we are the entertainment creators. We have to look at the ways of how to create that entertainment abiding by the rules of lockdown or whatever rules the government pedu. So we have to think on our toes and we have to create that entertainment for the people. లేదు ఆ పాత రోజులే మళ్ళీ వస్తాయని కూర్చుంటే వెనకబడిపోతాం. వీ హ్యావ్ టు థింక్ ఆన్ అవర్ టోస్, వీ హ్యావ్ టు అడాప్ట్. మానవాళి మారిందండి. సేమ్ పద్ధతులు మళ్ళీ అంతకు ముందు ఉన్న పద్ధతులు మళ్ళీ సేమ్ అయ్యే వస్తాయని ఆశగా ఎదురు చూడడం అనే దాంట్లో అర్థం లేదు. ద రివర్ హ్యాస్ చేంజ్డ్ ఇట్ కోర్స్. వీ హ్యావ్ టు చేంజ్ ద కోర్స్ అండ్ కొత్త కోర్స్లో వచ్చి ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ ఎప్పటికప్పుడు అడాప్ట్ చేసుకుంటూ వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్. అండ్ ఐ థింక్ దిస్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, దట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. వీ హ్యావ్ టు అడాప్ట్ ఫర్ ద న్యూ ఛాలెంజెస్ అండి. సో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఈ 2 సంవత్సరాల్లో ఆబ్వియస్లీ థియేటర్స్, I think, or most of the people, experts say, theaters will be the last one to be opened. అందరికన్నా లాస్ట్ ఓపెన్ చేసేది థియేటర్స్. సో మనకున్న సోర్సెస్ ఆర్ ద
ఓటీటీ ప్లాట్ఫామ్స్ అండ్ శాటిలైట్ ఛానల్స్. సో వాటి ద్వారా మనం ఎంటర్టైన్మెంట్ ని ప్రొవైడ్ చేయాలి. వన్ మోర్ ఛాలెంజెస్, ఈ టైంలో చాలా మంది జనాలు వరల్డ్ వైడ్ జరుగుతున్న వెబ్ సిరీస్ ని కానీ, వరల్డ్ వైడ్ జరుగుతున్న సినిమాలు కానీ చూసి దే ఆర్ ఎక్స్పోజ్ టు క్వాలిటీ ఫిల్మ్ మేకింగ్, దే ఆర్ ఎక్స్పోజ్ టు క్వాలిటీ స్టోరీ టెల్లింగ్. సో మనం కూడా మన బార్ని రైజ్ చేయాలండి. మా జస్ట్ హీరో తాలూకు ఫ్యాండమ్ మీద, ఆ సూపర్ హీరోయిజం మీద కొంతవరకు వీ కెన్ డిపెండ్, బట్ దాని మీదే డిపెండ్ అవ్వలేం. వీ హ్యావ్ టు అప్ ద యాంటీనా, వీ హ్యావ్ టు అడాప్ట్ టు ద న్యూ ఛాలెంజెస్ అండ్ మేక్ స్టోరీస్ డ్యూరింగ్ దీస్ 2 years. ఈ 2 years ఇలా అయిన తర్వాత, అంటే కరోనా నుంచి ఒకసారి బయటపడిన తర్వాత, మై అజంప్షన్ ఈస్ పీపుల్ విల్ కమ్ టు ద థియేటర్స్ లైక్ ఎ వేవ్. ఇన్నాళ్ళు వాళ్ళు కోల్పోయిన ఆ సోషల్గా అందరూ కలిసి ఒక ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేయడం అన్న దాన్ని కోల్పోయిన దాన్ని చూడడానికి పీపుల్ విల్ కమ్ లైక్ ఎ వేవ్, పెద్ద వేవ్ లాగా వస్తారండి. బట్ ఈ 2 సంవత్సరాల్లోనూ వాళ్ళ టేస్ట్ మారిపోయి ఉంటుంది. జనాలు వస్తారు, వాళ్ళ టేస్ట్ మారింది, దానికి తగ్గట్టుగా మనం ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయగలిగితే విల్ బి ఆన్ ద టాప్ ఆఫ్ ద వేవ్. లేదంటే పడి కొట్టుకుపోతాం. సో లైక్ యు సే ఈ 2 years కి తగ్గట్టు మిమ్మల్ని మీరు అడాప్ట్ చేసుకోవాలి. మళ్ళీ 2 years తర్వాత మీరు చూసే ఆ క్రేజ్కి తగ్గట్టు కూడా మళ్ళీ మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందంటారు. సో బీయింగ్ కనెక్టెడ్, ఎంగేజ్ చేయడం, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడము ఈ 2 years పాటు కూడా మీరు చేయాలంటే అది మీకు నిజంగా ఇప్పుడు ఒక ఛాలెంజే. ఫర్ యూ టు వెంచర్ ఇంటూ సంథింగ్ న్యూ కూడా ఐ థింక్ ఇట్స్ ద రైట్ టైం. Yeah, it's a big challenge, and more so because like I said, మనకి ఏం టూల్స్ ఉన్నాయో మనకు తెలియదు. గవర్నమెంట్ ఏ కండిషన్స్ లో ఓకే అంటే దే విల్ రిలీజ్ అండి రెడ్ జోన్ లో ఉన్న జనాల్ని, బికాస్ వీ హ్యావ్ thousands of daily wage workers in cinema field also. Government will give some conditions, some guidelines, and they will say you can continue shooting. Probably they will have restrictions on how many people, how you can work. They will release that, but cinema theaters matram open cheyaru. So but eppudu chestaru, ఎంత వరకు చేస్తారో తెలియదు. సో ఈ ఛాలెంజెస్ ని ఎదుర్కొంటూ క్రియేటివ్ కాంటెంట్ తయారు చేయడం అనేది we really have to put our brains together to come up with something exciting. అదొక్కడే కాదు, ఇప్పుడు 24 crafts లో కూడా వర్క్ చేస్తున్న వీళ్ళందరికీ కూడా ఉపాధి అన్నది చాలా ఇంపార్టెంట్. అది ప్రాపర్గా ఇవ్వలేనప్పుడు ఏదో రకమైన వాళ్ళకి పరిహారమైనా అందాలి. సో ఇప్పుడు సిసిసి పేరుతో చిరంజీవితో పాటు మరికొంతమంది సహాయం అందిస్తున్నారు. మచ్ మోర్ నీడ్ టు బి డన్ అంటారా ఇలాంటిది? దీస్ ఆర్ టెంపరరీ థింగ్స్ అండి. మనం జనాలకి వర్క్ ఇవ్వడానికి ఏ విధంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా వాళ్ళని వర్క్ లో పంపాలన్న దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండాలి తప్ప, ఆబ్వియస్లీ వాట్ చిరంజీవి గారు డూయింగ్ ఇస్ అ గ్రేట్ థింగ్, బట్ దోస్ ఆర్ ఓన్లీ టెంపరరీ థింగ్స్. దాన్ని ఇంకా ఎంత ఇద్దాం అంటే దట్ ఈస్ నాట్ ద వే ద సొసైటీ ఫంక్షన్స్. ఇప్పుడు చిరంజీవి గారు చేసేది ఇస్ అ గ్రేట్ థింగ్ యాజ్ ఎ టెంపరరీ థింగ్, బట్ ఆన్ ఎ లాంగ్ టర్మ్ వీ నీడ్ టు we in the sense the government has to come up with ways of how to wean the people gradually of this lockdown. Right. So final ga Rajamouli garu a quick rapid fire తో ముగిద్దాము. మీ ఊత పదం ఏంటండి? సినిమాలు తీసిదే స్లో అండి. అందుకే ర్యాపిడ్ ఫైర్ చేద్దాం. సో మీ ఊత పదం ఏంటండి? వారిని అన్నది ఎక్కువ వస్తూ ఉంటుందండి. ఓకే, మీకు బాగా టెన్షన్ వస్తే ఏం చేస్తారు? ఎవరు లోకుగా ఉంటే వాళ్ళ మీద వరుస్తా అండి. యూజువల్లీ మా అబ్బాయి. వాట్ ఎక్సైట్స్ యూ అదర్ దెన్ ఫిల్మ్స్? ట్రావెల్, కరోనా పుణ్యాన్ని మొత్తం అంతా క్లోజ్ అయిపోయింది. రీడింగ్, గేమ్స్, ప్లేయింగ్ గేమ్స్, watching movies. Okay, greatest discovery of lockdown period? Greatest discovery of the lockdown period, I can't think of any అండి. ఇంతకు ముందు నాకు తెలియని విషయం ఇప్పుడు కొత్తగా తెలిసిందంటూ ఏమీ లేదు. నథింగ్. ఓకే, వీళ్ళతో మీరు షేర్ చేసుకున్న బ్యూటిఫుల్ మెమరీ, మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీ, ఎన్టీఆర్, చెర్రీ అండ్ ప్రభాస్.
ఆఫ్ కోర్స్ చాలా ఉంటాయి, బట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వన్. యా తారక్ తో స్టూడెంట్ నెంబర్ 1 చేసినప్పుడు తను హీ వాజ్ సమ్ 19 years ఆఫ్ ఏజ్ ఎంతో అండి. ఇంకా మీసాలు కూడా సరిగ్గా రాలేదు, నూనె మీసాలు, లావుగా ఉండేవాడు. ఆ హెయిర్ స్టైలింగ్, తన పర్సనల్ గ్రూమింగ్ కూడా అది సరిగ్గా తెలిసేది కాదు తనకి. నాకు కూడా పెద్ద తెలియదు. దట్స్ మై ఫస్ట్ ఫిల్మ్. సో ఫస్ట్ సినిమాకి ఏదో ఓకే ఇలాంటి హీరోతో చేయాలి, అలాంటి హీరోతో చేయాలని ఏదో ఉంటే, ఇదేంటి నాకు ఇలాంటి హీరో దొరికేది ఏంటని చెప్పి చాలా డిసప్పాయింట్ అయినాను. బట్ అప్పుడు మనకు అంత పెద్ద సేవ్ ఉండదు కదా. వి స్టార్టెడ్ వర్కింగ్ అండ్ suddenly in the middle of the thing we started shooting the interval sequence లో ఆ ఇంట్రో డైలాగ్స్ అయ్యి చెప్తున్నప్పుడు that is when I discovered that this person has got something much more than his looks. He has something inside him. నాకు ఎగ్జాక్ట్ పదాలు ఏంటో తెలీదు, బట్ తన లుక్స్ ని దాటి జనాల్ని విపరీతంగా అట్రాక్ట్ చేసి గుణం, టాలెంట్ ఈ అబ్బాయికి ఉంది. నేను ఇప్పటి వరకు ఒక తప్పు కన్నుతో చూస్తున్నాను. ఐ హ్యావ్ టు లుక్ ఎట్ హిమ్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ అని నాకు అనిపించింది. దట్ ఈస్ వన్ మూమెంట్ దట్ ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్. చరణ్ అండి, అందరిది యాక్టింగ్ సంబంధించే ఉంటుందండి. నాకు పర్టికులర్గా చరణ్తో చేసే సీక్వెన్స్లో, బిగినింగ్ సీక్వెన్స్లో వెన్ కాజల్ డ్రాప్స్ ఆఫ్ ద క్లిఫ్ అండ్ చరణ్ జంప్స్ ఆఫ్టర్ హర్, ఆ పడిపోయినప్పుడు జస్ట్ ఒకసారి ఆ వెనక్కి ఆ వెనకాల ఒక డ్రమ్ ఇలా ఆనుకొని ఆ అమ్మాయి వంక అలా చూస్తూ ఉంటాడండి. వెరీ వెరీ సటిల్ రియాక్షన్, నాట్ అ హార్డ్ రియాక్షన్, ఇట్స్ అ వెరీ సటిల్ రియాక్షన్. నాకు ఆ స్క్రీన్ ముందు మానిటర్లో, చిన్న మానిటర్స్ ఉండే అప్పుడు, ఆ చిన్న మానిటర్లో చూస్తున్నప్పుడు తన పర్ఫార్మెన్స్కి నాకు ఐ ఆల్మోస్ట్ ఫెల్ట్ మై హార్ట్ బ్రేకింగ్. అంటే ఒక జస్ట్ జాలిగా అలాగ ఒక ఇన్నోసెంట్గా హెల్ప్లెస్గా చూసే లుక్లో ఈ అబ్బాయికి ఎంత పవర్ ఉందా అన్నది ఇట్స్ అ రెవల్యూషన్ ఫర్ మీ. అది దట్ ఈస్ వాట్ ఐ రిమెంబర్ అబౌట్ చరణ్. ఇంకా ప్రభాస్ కూడా చెప్పేస్తే Prabhas is very close to me, and we think a lot alike, and Prabhas, more than acting, there are so many moments that personally మేము మాట్లాడుకున్నప్పుడు, కొన్ని పర్సనల్ విషయాలు మాట్లాడుకునేటప్పుడు, which I can't obviously tell out to you. పర్సనల్గా మాట్లాడుకునేటప్పుడు ప్రభాస్ యాక్చువల్గా చూడడానికి చాలా రిజర్వ్డ్గా, ఒకవేళ మాట్లాడితే ఒక ఎర్రిబాగులోడు మాట్లాడినట్టు, ఏం డార్లింగ్ అలా అని ఏమీ తెలియనోడు మాట్లాడినట్టు ఉంటుందండి. బట్ దట్ ఈస్ హిస్ కవర్. తన ఫ్రెండ్స్ అనుకుంటే హీ విల్ ఓపెన్ దట్ కవర్. ఓపెన్ చేసుకుంటే ఇన్సైడ్ హీ హాజ్ మచ్ మోర్ డెప్త్. హీ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ అ ఫిలాసఫర్. He understands people, he understands mentalities, he understands how humanity works, and he understands in his place in that humanity. The day I discovered that Prabhas is not what he looks for everyone, what he looks to seems to his friends, the day I discovered that is very revelation moment. ఓకే, మీకు ఈ ప్రెజెంట్ డే నచ్చిన డైరెక్టర్ ఎవరు? సుకుమార్ చాలా ఇష్టం అండి. ఐ ఎంజాయ్ ద వే హీ టెల్స్ హిస్ స్టోరీ. ఐ రియల్లీ ఎంజాయ్ దట్. అండ్ ఫైనల్గా కరోనా నేర్పించిన పాఠం ఏంటంటే మానవాళికి ఏం చెప్తారు? మన కార్కి యాక్సిలేటర్ ఒకటే కాదు, బ్రేక్స్ కూడా ఉంటాయి అని నేర్పించిందండి. భలే చెప్పారండి, బ్యూటిఫుల్ అండి. రాజమౌళి గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. మీరు మీ లాక్డౌన్ పీరియడ్ని సద్వినియోగం చేసుకుంటూ, ఒకవైపు వర్క్ని, ఇంకోవైపు ఫ్యామిలీ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, ది సేమ్ టైం వ్యూవర్స్ అందరితో కూడా మీ అభిప్రాయాలు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ అ లాట్. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ RRR అండి. మీరు త్వరగా రావాలని మేము కోరుకుంటున్నాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి TV9.